Hello everyone, welcome to Ajas Meeta Leader Show. I am Ashwini Pasam. I am here with another leader from Ajas leadership team. He is Chandrasekhar Bizbilla. He is working as a manager delivery. Hi Chandrasekhar garu. Hi Andy. Welcome to the show. Thank you. We want to hear from you. Yes, this is a great opportunity. I'm going to recollecting my entire experience once again. Thanks for giving opportunity. My name is Chandrasekhar. I have overall 25 years of experience in the software industry. Currently, I'm working Aja Consulting Services as a delivery manager. Total 25 years of experience in software. Yes, software industry, a developer, corporate training, different kind of roles and different kind of organizations. Startup companies, CMM level 3 companies, CMM level 5 companies. Very nice. And different kind of sectors as a developer as well as a corporate trainer also. Okay, before enter into your career, we want to know your native location, your education and everything. Basically, my native place is near Chirala, Prakasam district. Prakasam Previously, district, now it's Chirala. Bapatla. Bapatla. My father is retired revenue department employee, VRO. Oh, We have 2 siblings. Siblings means one of brothers. your brother. Brothers. One of brother is working as a director in the South Africa. Oh, Is completed a chartered accountant. CA. CA. I'm a MCA. My brother is CA. Oh, CA and MCA. MCA. రేమింగ్ కూడా చాలా బాగుంది. So from the childhood onwards, we are struggling a lot. Why? Because my father is working as a Karanam. కరణం. ఓకే. So at the time, different kind of reasons that entire Karanam కరణం వ్యవస్థ అనేది తర్వాత మనకి చేంజ్ చేసేసారు దాన్ని. totally it is closed. Yes, that one. yes. Change చేసేసి people are going to selected based on the qualifications VRO. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏదైతే విఆర్ఓ అంటున్నామో అదే అంతకుముందు కరణం. Karanam. ఓకే, సో అలా ఆల్మోస్ట్ అది చేంజ్ చాలా లో డికేట్స్ నుంచి ఉంది కదండి కరణం అన్నది. చాలా ఓల్డ్. ఫస్ట్ బిగినింగ్ లో కర్ణము మున్సిపల్ అలా ఉండేవి. సో ఆ వ్యవస్థని ఇక్కడ తెలంగాణలో పట్వారీ పటేల్ అని చెప్పేసి అనేవాళ్ళు. కరణాన్ని పట్వారీ పటేల్. ఆ వ్యవస్థలో నుంచి కొద్దిగా మార్చారనమాట. అది ఎన్టీ రామారావు గారు మార్చి అందులో క్వాలిఫైడ్ వాళ్ళని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసి అది డిఫరెంట్ రీజన్స్ కోర్టు ద్వారా వచ్చింది. ఆ తర్వాత విఆర్ఓగా మళ్ళీ అపాయింట్ అయ్యారు. ఈ మధ్య గ్యాప్లోనే మేము స్టడీస్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అయ్యాము. కరెక్ట్గా అదే టైంలో మేము గ్రోత్ అయ్యే టైంలోనే మా నాన్నగారికి ఉద్యోగం లేకపోవటం అండ్ డిఫరెంట్ స్మాల్ బిజినెస్ లాంటివి చేయటం, అలా మేము కూడా కొన్ని చిన్న పనులు చేయటం చదువుకుంటూనే అవి కూడా ఫ్యామిలీకి సపోర్ట్. నేను ఎప్పుడు 10th క్లాస్ చదువుతున్నప్పుడే 7th క్లాస్ ట్యూషన్ చెప్పేవాడిని. అలా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్లో అంటే ఫ్యామిలీకి సపోర్ట్గా, ఫ్యామిలీలో సపోర్ట్గా ఉంటుంది. అలాగే మా ఫీజెస్ కానీ ఇవన్నీ కూడా బర్డెన్ కాకూడదు, వాళ్ళకి బర్డెన్ కాకుండా ఎంతో కొంత మీరు హెల్ప్ చేసేట్టుగా. ఈవెన్ మా బ్రదర్ కూడా ఆఖరికి పేపర్ వేయటానికి కూడా వెళ్ళి కొన్ని చోట్ల తిరిగేసి పేపర్ వేసి రావటం అట్లా చేసేవారు. సో నేనేమో ట్యూషన్స్ ఎక్కువగా చెప్తూ ఉండేవాడిని. అలా నా ఎడ్యుకేషన్ అంతా చీరాల, తెనాలి, విజయవాడ అటువైపు జరిగిందనమాట. మీ క్వాలిఫికేషన్ అండి? ఎంసీఏ. ఇందాక అన్నారు కదా ఎంసీఏ సిఏ అని అన్నారు. ఎంసీఏ అప్పట్లోనే ఎంసీఏ చేశారు. ఎంసీఏ చేశాను. చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ కొంతమంది ఆల్రెడీ హైదరాబాద్ వచ్చి ఉన్నారు. అప్పటికే ఫైనల్ సెమిస్టర్లోనే వాళ్ళు హైదరాబాద్ వచ్చి జాబ్ ట్రైల్స్ చేస్తున్నారు. అప్పట్లో ఇంతగా టెక్నాలజీ డెవలప్ కాలేదు, మొబైల్ నెట్వర్క్ అవి కూడా ఏమి ఉండేది, స్మార్ట్ ఫోన్లు అట్లా ఏమి ఉండేది కాదు. అప్పుడు ఏం లేవు కదా. కానీ అప్పుడు మీకు ఎంసీఏ చేయాలని ఎందుకు అనిపించిందండి? అంటే అప్పట్లో జనరల్గా ఇప్పుడు బిఎడ్ అను ఇంకేదో బిఏ అలా చేసేవారు, కానీ ఇట్లా ఎంసీఏ చేయాలి అని అంటే మా బ్రదరు అప్పటికే సిఏ వెళ్ళి ఉన్నారు అండ్ ఫైనాన్స్ రిలేటెడ్గా.
మా బ్రదర్ ఎంకరేజ్ చేశారు, మీరు కూడా సీఏ చేయరా, అకౌంట్స్ తీసుకొని. ఇంటర్మీడియట్ అప్పుడే తను గైడ్ చేశారు. తను కూడా ఎంపీసీ చేసి సీఏకి వెళ్ళారు. ఎంపీసీ నుంచి సీఏకి వెళ్ళారు. అంటే జనరల్గా సిఈసీను ఎంఈసీను ఉంటారు కదా. చేస్తారు. నేను ఎంపీసీ చేశాను. కానీ మళ్ళీ అకౌంట్స్, ఆ కామర్స్ అవన్నీ చదవాలి, మళ్ళీ ఇవన్నీ రిస్క్ అవుతుందేమో అని భయంతో ఆల్రెడీ తను చేసినటువంటి కాలేజీలోనే రికమెండ్ చేశారు. ఆ కాలేజీ లెక్చరర్స్ కూడా తను తెలుసు బాగా, ఎందుకంటే నెంబర్ 1 పొజిషన్లో ఉండేవాడు ఎక్కువ మార్క్స్లో కూడా. రెఫర్ చేస్తే వెళ్ళాను, చేరతానన్నాను. కానీ బీకామ్, అదే ఎంపీసీ తర్వాత బీకామ్ కోసం. కానీ నా మనసు అంగీకరించలేదు. అప్పట్లోనే కొత్తగా కోర్సు ఇంట్రడ్యూస్ చేశారు, బీఎస్సీ కంప్యూటర్స్. అప్పట్లో కొత్తగా అవి కొన్ని కాలేజెస్లో ఉండేది. ఇంకా మేము అప్పుడు చీరాల్లో ఉంటే చీరాల్లో అది ఎక్కువ ఉండేది కాదు. నెక్స్ట్ మాకు తెనాల్లో ఉండేది బీఎస్సీ కంప్యూటర్స్. సో వేరే మా రిలేటివ్స్ ద్వారా అక్కడ కోర్సు బీఎస్సీ కంప్యూటర్స్ ఉందని తెలిసింది. సరే కంప్యూటర్ కొత్తగా వస్తుంది చేద్దామనే ఉద్దేశంతో సరే అని అక్కడికి వెళ్ళాను. వాళ్ళ రెఫరెన్స్తోనే, మేము కొద్దిగా ఫైనాన్షియల్గా క్రైసిస్లో ఉన్నాం కాబట్టి వాళ్ళ రెఫరెన్స్తోనే వితౌట్ ఫీజు, కాలేజ్ ఫీజు, ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీజు అనమాట, అంతే, యూనివర్సిటీ ఎగ్జామినేషన్ ఫీజు. ఆ ఫీజుతోనే మేము బీఎస్సీ కంప్యూటర్స్ని కంప్లీట్ చేశాను అనమాట. కంప్లీట్ చేస్తూ ఉండగానే కంప్యూటర్స్ మీద, ఆ సబ్జెక్ట్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను మా ఊరు నుంచి ట్రైన్లో వెళ్ళి తెనాలి, అక్కడి నుంచి బుర్రిపాలెం రూట్లో ఉండేది కాలేజీ. అక్కడికి వెళ్ళాలంటే దాదాపు ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి, ప్లస్ అంతగా ట్రాన్స్పోర్ట్ అనేది ఇప్పుడున్నట్టుగా అప్పుడు లేదు. బస్సెస్ ఉన్న కూడా లిమిటెడ్ టైమింగ్స్ ప్రకారం ఉండేది. కానీ నాకు లక్కీ ఏంటంటే ఆ బీఎస్సీ కంప్యూటర్స్ డిపార్ట్మెంట్ హెడ్ ఒక ఆయన ప్రసాదరావు అని, ఆయన తెనాల్లోనే ఒక ఏరియా నుంచి వెళ్తుండేవాళ్ళు, అది రైల్వే స్టేషన్ కొద్ది దగ్గరలో. సో ఆయన నన్ను అబ్జర్వ్ చేశారేమో, నాకు అవకాశం ఇచ్చారు. నేను బలానా టైంకి అక్కడ వస్తాను, నువ్వు వచ్చేస్తే ఆ బండి మీద మన ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు అని చెప్పేసి అనేవాళ్ళు. అలా తర్వాత నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా సైకిల్ వేసుకుని వెళ్ళేవాళ్ళం. అప్పట్లో లేవు కదా అంత బైక్స్, కాలేజీ స్టూడెంట్స్కి ఇచ్చేవాళ్ళు కాదు. ఆ సైకిల్ మీద వెళ్ళి చదువుకొని మళ్ళీ అయిపోగానే ఈవినింగ్ మళ్ళీ ట్రైన్కి వెళ్తూ ట్రైన్లో చదువుకోవటం, ప్లాట్ఫామ్ మీద చదువుకోవటం, అలా చేసేవాళ్ళం అనమాట. చేసి ప్రాక్టికల్కి ఏదైనా చేయాలన్నా కానీ ఆ ల్యాబ్ బయట వెయిట్ చేసి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని, మేము 286, 386 అనే మిషన్స్ ఉండేవి అప్పట్లో. వాటి మీద మేము సి లాంగ్వేజ్, మిషన్స్ అంటే కంప్యూటర్స్, అవి స్టార్ట్ చేస్తే కూడా బాగా సౌండ్ వచ్చింది అనమాట. ఇప్పట్లాగా ఇప్పుడంతా స్మార్ట్ అయిపోయింది, ల్యాప్టాప్లు. అలా చేస్తూ కొద్దిగా మేము మా ఫ్రెండ్స్ ఎక్కువగా డిస్కషన్ చేసుకొని చిన్న చిన్న ప్రాజెక్టులు చేసేవాళ్ళం. మేము చేయటమే కాకుండా మా బ్యాచ్లో ఉండే వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా మేము ఇస్తూ ఉండేవాళ్ళం. దానికన్నా ఇంకా ముందు బేసిక్ లాంగ్వేజ్ ఉండేవి, డేటాబేస్లో కోబాల్, పాస్కల్, ప్రోటాన్, ఫాక్స్ బేస్డ్ డేటాబేస్ కూడా ఉన్నట్టుంది, బేసిక్స్ ఉండేవి. అలా చెబుతూ వచ్చి బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను నేను. చేసిన తర్వాత మా ఊర్లోనే కొన్ని కాన్వెంట్స్ ఉండేవి. ఉదయం పూట, సాయంకాలం పూట వెళ్ళి ఫిజిక్స్, మ్యాథ్స్ చెప్పేవాడిని. అప్పుడే మీరు బీఎస్సీ చేస్తూ ఉండగానే, అంటే మీ టీచింగ్ అనేది అబ్జర్వ్ చేస్తే 10th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది. 10th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది. అది స్కూల్ ఏజ్ పిల్లలకి చెప్తుండేవాడిని కాబట్టి కొద్దిగా ఎలా ఉండేదంటే చిన్న చిన్న సినిమాలకు కానీ బయట కానీ ఎక్కువ తిరగటం కూడా ఉండేది కాదు. ఎందుకంటే చిన్న పిల్లలు కానీ ఆ పిల్లలందరూ మనల్ని అబ్జర్వ్ చేస్తారు, మనం ఫాలో అవుతూ ఉంటారని చెప్పేసి మనల్ని తీసుకుంటారని కొద్దిగా సినిమాలకి కూడా వెళ్ళే వాళ్ళం కాదు. అంటే అప్పట్లో ఆ టీచింగ్ ప్రొఫెషన్కి చాలా గౌరవం ఎక్కువ ఉండేది. ఏదన్నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ కూడా వచ్చి అడిగేవాళ్ళు అనమాట, దేంట్లో చేర్పిస్తే బాగుంటుంది ఏంటి సలహా అడుగుతుంది. అప్పటికి మేము చిన్నవాళ్ళం, కానీ మమ్మల్ని వచ్చి ఇప్పుడంటే అంతా ఇంటర్నెట్, మొబైల్ అన్ని వీటిలోనే మీడియా ద్వారా అందరికి తెలుస్తుంది. కానీ అప్పట్లో అంతే కదండి, ఎవరు చదువుకున్నారు, ఎవరు సీనియర్స్ ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుంటుండేవాళ్ళు. అవును, వచ్చి అడుగుతుండేవాళ్ళు. అలాగే
తర్వాత కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు కూడా వచ్చి మీ ట్యూషన్లో బెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ని కొద్దిగా రెఫర్ చేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి కలుస్తుండేవాళ్ళు. అలా పరిచయాలు కొద్దిగా పెరిగి ఇంటర్మీడియట్ స్థాయి దాకా మ్యాథ్స్ ట్యూషన్స్ చెప్పటం అలా చేయటం చేసి హైదరాబాదు మా ఫ్రెండ్ ద్వారా రావడం జరిగింది. అంటే మా ఫ్రెండ్ ఇక్కడ ఆల్రెడీ వచ్చున్నాడు. ఈరోజు అతను ఒక డీన్గా ఒక ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజ్లో డీన్గా చేస్తున్నాడు. అతను ఆల్రెడీ వచ్చున్నాడు హైదరాబాద్. సో అతను జాబ్ స్టైల్స్ చేస్తున్నాంరా మేము, నువ్వు కూడా హైదరాబాద్ వస్తే ఇక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కొద్దిగా నువ్వు ఎక్కువగా ప్రోగ్రామింగ్ చేయగలుగుతావు. ఏ ఇయర్లో అండి ఇదంతా? ఇదంతా 99, 2000లో. సో అలా హైదరాబాద్ రావటం జరిగింది. వచ్చిన తర్వాత తను ఇంటర్వ్యూకి వెళ్తుండేవాడు. నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. నా దగ్గర ఎలా ప్రిపేర్ చేయాలి రెజ్యూమ్ అనేది కూడా అవగాహన లేదు. అప్పుడు మీరేం అనుకోలేదు? అసలు ఏం అనుకోలేదు. హైదరాబాద్ రమ్మన్నారు. ఆల్రెడీ మా బ్రదర్ ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తుంటే వాళ్ళ ఇంటికి దిగి, అంటే సౌత్ ఆఫ్రికాకి అప్పుడు వెళ్ళలేదు, ముందు ఇక్కడ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉండేవాడు ఇనిషియల్గా. ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు నేను అక్కడ వచ్చి మా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాను. ఎక్కువగా ఫ్రెండ్స్ దగ్గరే ఉండేది నాకు, ఎందుకంటే కంప్యూటర్ లేదు నాకు. ప్రాక్టీస్ చేసుకోవాలంటే వాళ్ళ రూమ్లో ఉన్న కంప్యూటర్ దగ్గరికే వెళ్ళాలి. వాళ్ళతో డిస్కస్ చేస్తూ నేను ప్రాక్టీస్ చేసేవాడిని అనమాట. సో అందుకోసం మా బ్రదర్ దగ్గర కూడా కంప్యూటర్ లేదు అప్పుడు. కంపల్సరీగా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తేనే ప్రాక్టీస్ అవుతుంది, లేకపోతే ఆ ప్రాక్టీస్ లేకపోతే కంటిన్యూషన్ మర్చిపోతాం మనం. సో అందుకోసం నేను అలా వాళ్ళతో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుండేవాడిని, వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళేవాడిని. కొన్ని సందర్భాల్లో వాళ్ళే నాకు వండి పెట్టేవాళ్ళు. అలా తిని వాళ్ళ దగ్గర నేర్చుకొని వాళ్ళతో పాటు వెళ్తూ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉండేవాడిని. ఎలా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలో తెలియదు. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటే, మా ఫ్రెండ్కి ఇంటర్వ్యూ బాబు ఖాన్ ఎస్టేట్ అని దాంట్లో జరిగింది. నాకు అంత ఐడియా లేదు కానీ ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళాలి. సో మా ఫ్రెండ్ చెప్పాడు, నీకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుందిరా, నా రెజ్యూమ్ ఒకటి ఉంది కదా దాన్ని తీసుకొని నువ్వు కూడా రెడీ చేసేసేయమంటే, అప్పుడు నా పరిస్థితి ఏంటంటే నేమ్ తీసేయటం, నేమ్ పెట్టడం, మొబైల్ నెంబర్ కొత్తగా మా నాన్నగారు అప్పుడు కొనిపెట్టారు. అంతకుముందు దాకా నాకు మొబైల్ లేదు, ఎందుకంటే ఇట్లా ఉద్యోగాలకు వెళ్ళాలి, మొబైల్ కంపల్సరీ అని చెప్పేసానంటే అప్పుడు మొబైల్ కొన్నారు. అప్పుడు రిలయన్స్ ఏదో ఒక మొబైల్ కొంటే ఒక మొబైల్ ఫ్రీ, దాంట్లో కొద్దిగా బెటర్గా ఉండేది నేను తీసుకొని ఒకటేమో ఇంట్లో ఇచ్చాను. సో ఆ మొబైల్ నెంబర్ పెట్టి ఈమెయిల్ ఐడి ప్లేస్లో నా ఈమెయిల్ పెట్టి ప్రింట్అవుట్ తీసుకుని ఒక నెట్ సెంటర్లు ఉండేవి. ఇప్పటికీ అది ఉంది అమీర్పేటలో, కాకతీయ హోటల్ ఆపోజిట్గా ఒక 5 రూపీస్కి ఒక గంట సేపు నెట్ చేసుకోవచ్చు అనమాట. అట్లానే ఉండేవి. అక్కడికి వెళ్ళేవాళ్ళం నెట్ కోసం. వెళ్ళి అక్కడ ఎడిట్ చేసుకొని ప్రింట్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేవాళ్ళం. ఇంటర్వ్యూకి వెళ్తుంటే మా ఫ్రెండ్ చెప్పాడు, అరే ఇంటర్వ్యూకి ఎటు వెళ్తున్నావు కదా, ఆ ప్రాజెక్ట్లో ఇవన్నీ ఉన్నాయి పెట్టాం కదా మనం, ఒకసారి చూసుకో, వాళ్ళకి బెటర్గా ఆన్సర్ చేయొచ్చు అని చెప్పేసి సలహా ఇచ్చాడు. అతను బండి నడుపుతున్నాను, నేను కూర్చున్నాను, నేను పేపర్ అది రెజ్యూమ్ చూస్తూ ఉంటే ఫస్ట్ పేజ్ అయిపోయింది, సెకండ్ పేజ్ చూస్తుండగా అబ్జర్వ్ చేశాను, లాస్ట్లో సిగ్నేచర్ మా ఫ్రెండ్ది మార్చలే, నా పేరే ఉంది, నా పేరు ఉండాల్సింది మా ఫ్రెండ్ పేరు ఉంది. అది గమనించి వాడితో చెప్పలేదు ఆ విషయం. అరే ఇంకెంత దూరం ఉంది అని చెప్పి అడిగాను. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందా, నేను చూసేసుకో, ఏం కాదన్నాడు. కాదు నువ్వు పని చెయ్యి, ఇక్కడ ఆపు, నువ్వు వెళ్ళేసిరా, నువ్వు వెళ్ళేసి వచ్చిన తర్వాత నువ్వు క్వశ్చన్స్ అవన్నీ చెప్తావు కదా, అప్పుడు నేను కొద్దిగా ప్రిపేర్ అవుతాను ఈ లోపల, అప్పుడు నేను వెళ్తానని చెప్పేసి అన్నా. అదేందిరా ఇంత దూరం వచ్చేసేసి ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చుంటానంటావు, అది కాదు ట్యాంక్ బండు విగ్రహాలు అన్నీ ఉన్నాయి, ఇక్కడ వెదర్ కూడా బాగుంది, ఇక్కడ కూర్చొని ప్రిపేర్ అవుతాను రెజ్యూమ్స్లో గట్టిగా, ఒక ఇంటర్వ్యూతోనే వచ్చేస్తుంది అలా చెప్పాను. తర్వాత ఐడెంటిఫై చేసి తను ఏమిటి ప్రాబ్లం అన్నాడు. ఇది ప్రాబ్లం, రెజ్యూమ్లో నీ పేరు ఉంది లాస్ట్లో సిగ్నేచర్, నేను మార్చలేదు అది అని చెప్పేసి. అట్లా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అలాంటి వ్యక్తి ఈ చుట్టుపక్కల ఈ గచ్చిపోలి, ఈ మాదాపూరు, ఈ చుట్టుపక్కల ఏవైతే టాప్ ఎంఎన్సి కంపెనీస్లో ఉన్నాయో ఆ ఎంఎన్సి కంపెనీస్లో
నేను డెవలపర్కి కానీ కార్పొరేట్ ట్రైనర్ కానీ నా కాలు మోపే. అలా నా జర్నీ హైదరాబాద్లో స్టార్ట్ అయింది మా ఫ్రెండ్ ద్వారా. అలా వస్తుండగా అప్పట్లో ఏంటంటే జాబ్ ఫేర్స్ అనేవి ఉండేవి. ఇట్లా మీడియేటర్స్ కానీ కన్సల్టెన్సీస్ కానీ అట్లా అంతా ఉండేవి కాదు. మెగా జాబ్ ఫేర్ అని చెప్పి టైమ్ జాబ్స్ అని అట్లా ఉండి జాబ్ మేళ పెద్దగా జరిగేవి. మనకి అప్పుడు ఐటెక్స్లో పెద్ద కంపెనీస్ అన్నీ చిన్న చిన్న షాపింగ్స్ లాగా పెట్టుకొని ఉండేవి. హైటెక్స్ దగ్గర నుంచి లోపల దాకా పెద్ద క్యూ ఉండేవి, స్టాల్స్ లాగా ఉండేవి. అక్కడ జిరాక్స్ మిషన్స్ అవన్నీ కూడా పెట్టుకొని ఆ లైన్లో ఉండేవాళ్ళు రిజ్యూమ్స్ తీసుకొని ఇంత కట్ట పట్టుకొని వెళ్తుండేవాళ్ళు. నేను చూశాను పెద్ద క్యూ ఉంది, ఇంత పెద్ద క్యూ, ఇంతమంది జనాలు ఉన్నారు. హైదరాబాద్ చూస్తే ఎంత కొత్తగా ఉంది నాకు, అసలు మనకి జాబ్ వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తే ఉదయం నుంచి వెయిట్ చేస్తే మధ్యాహ్నం 1 గంట అయింది. ఆ దరిదాపులకు కూడా కదలటలేదు. హైటెక్స్లో వస్తుందా అసలు జాబు అని చెప్పేసి అనుకున్నాను. అయితే ఆ టైంలో మా ఫాదర్ ఫోన్ చేశారు, ఇది నాకు కష్టంగా ఉంది, హైదరాబాద్లో నేను జాబు వస్తుందనేటువంటిది కష్టంగా ఉంది, ఎటు నాకు ట్యూషన్లు చెప్పడం అలవాటే కదా, సరే నేను వచ్చేస్తాను, వచ్చి ట్యూషన్లు చెప్పుకుంటాను అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తానన్నా. అంటే ఇటు వెళ్ళావు కదరా, కొద్దిగా వెయిట్ చెయ్యి, అదొక ఎక్స్పీరియన్స్, ప్రయత్నం చెయ్యి, నువ్వు దేంట్లో సెట్ అవుతావు అనేది మన చేతిలో ఉండదు కదా, నీ ప్రయత్నం చెయ్యి, ఫలితం తర్వాత ఏదైనా కానీ అంటే, సరే మా ఫ్రెండ్స్తో మళ్ళీ అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మింగిల్ అయ్యి వెళ్ళాను. నా ఫస్ట్ జాబు హెచ్సిఎల్ టెక్నాలజీస్లో అన్ని వేల మందిలో నేను ఒకడినిగా సెలెక్ట్ అయ్యాను. అంటే ఆ ఎంటైర్ దీంట్లో జావా రిలేటెడ్గా ఇద్దరమే సెలెక్ట్ అయ్యాం. అంత మెగా జాబ్ ఫేర్లో నాకు బెంగళూరు హెచ్సిఎల్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో అల్సూర్లో ఇచ్చారనమాట ఆఫర్. సో తను ఇప్పటికీ యూఎస్లో వర్క్ చేస్తున్నాడు అతను. నేను ఆ కంపెనీ నుంచి తర్వాత వేరే కంపెనీస్ కూడా వెళ్ళాను. అలా నా ఫస్ట్ డెవలప్మెంట్ జాబ్ అనేది హెచ్సిఎల్లో స్టార్ట్ అయింది. అక్కడ కొన్ని సంవత్సరాలు బెంగళూరులో చేశాను. కానీ బెంగళూరులో ఫ్రెండ్స్ సర్కిల్ ఏం లేదు, ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్లో ఉండేవాళ్ళు, ఇక్కడే ఉండేవాళ్ళు. సో మాకు బెంగళూరు కొద్దిగా తిరుపతి మీదుగా మాకు రావటానికి ఈజీగా ఉండేది. ప్రతి వీకెండ్ రావటం వెళ్ళటం ఉండేది. తిరుపతి నుంచి అటు దగ్గర అట్లా వచ్చేవాళ్ళం. అంటే తిరుపతికి వచ్చేస్తే తిరుపతి నుంచి ట్రైన్ ఉండేది, సో మా ఊర్లో దిగేసేవాళ్ళం. అట్లా ప్రతి వీకెండ్ వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళని. కానీ ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు హైదరాబాద్లో ఉండటం వల్ల మళ్ళీ నా మనసు అంతా హైదరాబాద్ రావాలని ఉండేది. అందరూ ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నారు హైదరాబాద్కి, కదా. అందువల్ల మళ్ళీ ఎప్పుడు అవకాశం వస్తుందని చూస్తూ ఒక ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్లై చేసి హైదరాబాద్లో వేరే కంపెనీలో వచ్చేసాను. చిన్న కంపెనీ అయినా వచ్చాను. వచ్చిన తర్వాత అది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఆ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో కొద్దిగా వర్క్ కొద్దిగా హెవీగా ఉండేది. బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇది స్టార్టప్ కంపెనీ కాబట్టి పెద్దగా శాలరీస్ అనేది కొద్దిగా చేసేవాళ్ళు కాదు. అంటే జనరల్గా అప్రైజెస్ అనేవి ఎవ్రీ ఇయర్ జరుగుతుంటాయి కంపెనీస్లో. కానీ ఆ కంపెనీలో కొద్దిగా ఏంటంటే నేను ఒక రకంగా చిన్న స్థాయిలో చేరాను కాబట్టి సాఫ్ట్వేర్ డెవలపర్గా తీసుకున్నారు, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్గా. ఈవెన్ హెచ్సిఎల్లో చేసిన నాకు ఒక ఫీలింగ్ ఉండేది, అంటే హెచ్సిఎల్ ఫైనాన్షియల్ సర్వీస్ దాంట్లో చేస్తే ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో మరి జూనియర్ అంటే నేను హైదరాబాద్ రావాలనే ఉద్దేశంతో దాన్ని యాక్సెప్ట్ చేశాను. ఇంకేదైనా సరే మనం మూవ్ అవ్వాలి, అక్కడ వెళ్ళిన తర్వాత ఏదైనా చూడొచ్చు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కాదు, మళ్ళీ మనం తప్పు చేసాం, ఈసారి తప్పు చేయకూడదు. ఈ లైఫ్లో ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఒక పార్ట్, కానీ మనం సెటిల్ అవ్వాలి. మనం స్థాయి ఎక్కడి నుంచి వచ్చాము, ట్యూషన్ చెప్పుకొని వచ్చాము, కానీ ఇట్లయితే కష్టము, ఇంకో ఏదో చేయాలి అని చెప్పేసి అని ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళీ వాకిన్స్ ఇక్కడే హైదరాబాదే, మళ్ళీ క్యాబ్ జెమినీ. సో క్యాబ్ జెమినీ సెలెక్ట్ అయ్యి మళ్ళీ బెంగళూరు, కానీ పోస్టింగ్ అక్కడ మళ్ళీ పోస్టింగ్ ఇక్కడ సెలెక్ట్ అవ్వటం, అక్కడ వర్క్ చేయటం, 2 కంపెనీస్ అట్లనే. అలాగే. సో అక్కడికి వెళ్ళాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న
అంటే కొద్ది కోల్డ్ వెదర్ ఉండేది, బాగా చల్లగా ఉండేది ఇక్కడ. ఇప్పటితో ఇప్పటితో పోలిస్తే అప్పట్లో ప్రతిరోజు ఏదో ఒక రోజు ఏదో టైంలో వర్షం పడేది. ఇప్పుడు అలా లేదు, చాలా చల్లగా ఉండేది, వెదర్ ఏమో అంత సహకరించేది కాదు బాడీ. సో మళ్ళీ బలవంతంగా కొన్ని రోజులు చేసి మళ్ళీ కాదుకూడదని చెప్పి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పట్లో ఇప్పుడు డిఎక్స్టీ, అప్పుడు సిఎస్సి అని చెప్పేసింది, దాంట్లో సెలెక్ట్ అయ్యాను. సిఎస్సి. సో దాంట్లో సెలెక్ట్ అయ్యాను. అది ఎలా సెలెక్ట్ అయ్యాను, హైదరాబాద్ రావాలని కాన్షియస్తో థర్డ్ పార్టీ వెండర్ ద్వారా పేరోల్ అంతా థర్డ్ పార్టీ కంపెనీ రన్ చేస్తారు. అలా వచ్చాను. వస్తే వాళ్ళు థర్డ్ పార్టీకి వెండర్ అంటే వాళ్ళు ఎక్కువ పేమెంట్ క్లెయిమ్ చేస్తారు కాబట్టి నా చేత ఎక్కువ వర్క్ చేయించుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం ఉంటుంది జనరల్గా. సో దానికి ఒక టైము, ఒక అవర్స్ అనేది లేకుండా పనిచేశాను. అక్కడ కూడా నేర్చుకున్నాను. నాకు లక్కీ ఏంటంటే, ఎలా అయితే మన ఫనీ గారు ఈ కంపెనీ సిఇఓ ఎలాగో అలా వ్యక్తులు నాకు దొరికారు అక్కడ ప్రతి చోట. అంటే ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ వీళ్ళందరూ నేర్చుకోవడానికి నాకు అవకాశం, తెలియకపోతే కూడా తెలిసి చెప్పేవాళ్ళు అన్నమాట, ఇలా ఎలా చేయాలి ఇలా అని. అలా నేర్చుకుంటూ చేస్తూ ఉంటే మళ్ళీ థర్డ్ టైం కూడా మళ్ళీ బెంగళూరు కంపెనీ అక్కడ కొన్ని రోజులు చేసిన తర్వాత, అంటే ఈ కంపెనీ ద్వారా అక్కడికి వెళ్ళి పని చేయాల్సి వచ్చింది. మళ్ళీ బెంగళూరు నన్ను వదలటలేదుగా, నేను బెంగళూరులో సెట్ అవ్వాల్సి వస్తుందేమో, కానీ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ టైంలోనే నన్ను జావా నుంచి కొంతమందిని తీసుకొని, వేరే టెక్నాలజీస్ కొంతమంది తీసుకొని సేల్స్ ఫోర్స్ టీమ్ని ఫామ్ చేశారు. సేల్స్ ఫోర్స్ టీమ్ ఫామ్ చేసి డాక్యుమెంట్స్ ఇచ్చేసి మీరే ప్రిపేర్ అవ్వండి, మీకు ఫుల్ లైసెన్స్ ఉంటే దాంట్లో వీడియోస్ అవన్నీ ప్రిపేర్ అయ్యి ప్రాజెక్ట్కి రెడీ కావాలని పీఓసి చేయండి అని చెప్పేసి అన్నారు. ఆ కంపెనీలో పీఓసీస్ అవన్నీ చేసాం. అయితే ప్రాబ్లం ఏంటంటే, దాంట్లో ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చినా అది లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు ఉండేవి కాదు. దాంట్లో 2 months, హార్డ్లీ 3 months అయిపోయేవి. నేనేమో కొద్దిగా సీనియర్, అప్పట్లో సేల్స్ ఫోర్స్ టీంలో నేను సీనియర్ని. ఎక్కడ ప్రాజెక్టులు ఉంటే అక్కడికి వెళ్ళాలి. నేను చాలా ఎక్స్పెన్సివ్ కైండ్ ఆఫ్ పర్సన్, ఇంకో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాము. సో అందుకోసం నువ్వు చెన్నై వెళ్ళాలంటే చెన్నై వెళ్ళాలి, నోయిడా అంటే నోయిడా, ముంబై అంటే అక్కడికి వెళ్ళాలనేవాళ్ళు. ఒకసారి ముంబై వెళ్ళాను. వెళ్తే అక్కడ నాకంత హిందీ రాదు, ఇంగ్లీష్ ఏదో మాట్లాడి, లాజిక్ అయితే బాగుంది కానీ కమ్యూనికేట్ చేయటం పెద్ద ఉండేది కాదు. సో చిన్నగా నేను ఎలాగైనా సరే దీని నుంచి బయటికి రావాలని అనుకుని వస్తుండేప్పుడు ఈ లోపల హైదరాబాద్లో ఉన్న మా ఫ్రెండు వాడు లెక్చరర్గా జాయిన్ అయ్యాడు. ఆయన విజయవాడ దీంట్లో అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక్కడ హైదరాబాద్లో అతను లేడు. సో వేరే ఫ్రెండ్స్ ఉన్నారు, వేరే టెక్నాలజీస్లో ఉన్నారు. సో నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పుడు ఎలా అనుకుంటుంటే, ఇట్లయితే మనం తిరగలేము, మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి మనం చేయాలి, వాళ్ళు పంపించడం కాదు, ఇది కాదు, వాళ్ళు అక్కడికి తిప్పడం కాదు, నేను వెళ్ళాలనుకుంటే వెళ్ళాలి అనే ఆ ఇదితో ఏం చేశానంటే రిజైన్ చేశాను. చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అప్లై చేస్తుంది. ఆల్రెడీ నాకు టీచింగ్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఎందుకు సాఫ్ట్వేర్లో కూడా ఈ టెక్నాలజీస్ని ఎందుకు మనం ట్రైన్ చేయకూడదు అని చెప్పేసి అంటే మనకున్న నాలెడ్జ్ని మనం ఎందుకు షేర్ చేయకూడదు అనుకున్నాను. అయితే ఇవి అప్పటికే ఆల్రెడీ అమీర్పేట ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్స్ ఉండేవి. అక్కడ ఒక చిన్న కన్సల్టెన్సీ మా ఊరు అతను పెట్టుకుని ఉన్నాడు. సరే అతను పిలిస్తే వెళ్ళాను. వెళ్తే ఆ క్రౌడ్లో కొంతమంది వచ్చేటువంటి క్యాండిడేట్స్, ఫ్రెషర్స్ ఏవైతే వస్తారో వాళ్ళని చూశాను. చూస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్ట్రక్చరు అదంతా క్రౌడ్ ఎక్కువగా ఉంది కానీ ఎవరు వింటున్నారు ఎవరు వింటలేదు, పర్సనల్ ఆ సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్ ఉండదు. ప్లస్ వీళ్ళకి కూడా ఫోకస్ తగ్గిపోతుంది కదండి, ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ట్రైనర్కి కూడా వాళ్ళని ఇండివిజువల్గా ఫోకస్ చేయడం అనేది అవ్వదు. సో అందుకోసం అక్కడ లాడ్చుకోకూడదు, మనం కాలు అక్కడ పెట్టకూడదు. అలా పెట్టకుండా మనం ఇంకా ఎలా వెళ్తే బాగుంటుందనే ఆలోచనలో కార్పొరేట్ ట్రైనింగ్స్ అనేది ఒకటి ఉంటుందని తెలుసుకున్నా. అక్కడ అప్పట్లో తెలిసింది. తెలుసుకుంటే ఎలా అప్రోచ్
ఏదైనా కంపెనీలకు వెళ్ళి ఎలా చెప్పాలి అని అనుకుంటే అలా థర్డ్ పార్టీ వెండర్స్ ద్వారా నాకు ఇంటర్వ్యూస్ పెట్టించి కంపెనీలు, ఆ కంపెనీలు కూడా ట్రైనింగ్ తీసుకోవాలంటే ముందు మన స్క్రీనింగ్ చేస్తారు వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్స్, వాళ్ళ టీమ్ మెంబర్స్. అంటే ఆ టెక్నికల్ గా ఏదైనా నాలెడ్జ్ ఉందా లేదా వెరిఫై చేస్తారు. అలా స్క్రీనింగ్ కాల్స్, అలాగే ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్ అలా అయిపోయిన తర్వాత నాకు అవకాశం వచ్చి అలా అన్ని ఎంఎన్సీ కంపెనీస్లో, టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో కార్పొరేట్ ట్రైనర్గా చేంజ్ అయ్యాను. డెవలపర్ నుంచి కార్పొరేట్ ట్రైనింగ్. ఎందుకంటే ఇక్కడ మీకు డెవలపర్ కన్నా కూడా మీకు ఆ టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు కార్పొరేట్ ట్రైనింగ్స్లోకి మూవ్ అయ్యాను అనమాట. అలా డెవలపర్ నుంచి కార్పొరేట్ ట్రైనర్కి వచ్చాను. అలా దాదాపు టెక్ మహీంద్రా అన్ని ఎంఎన్సీ కంపెనీస్లో నేను కార్పొరేట్ ట్రైనింగ్ థర్డ్ పార్టీ వెండర్స్ ద్వారా కూడా చేశాను అనమాట. అలా చేస్తూ ఉండగా వీటిలో కూడా రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే హైదరాబాద్లోనే అంటే తక్కువ అవకాశాలు వస్తాయి మనకి. అంటే ఎక్కువ మనం ఎక్కడైనా చెప్పొచ్చు. సో అది కూడా నాకు మళ్ళీ ఏంటి మనం వేరే చోట్ల తిరగాల్సి వస్తుంది అనేటువంటి ఇది ఉంది కాబట్టి, సో అందుకోసం ఏదైనా కంపెనీస్లో ఉంటుంది అని, కంపెనీలో ఒక L&D ఉంటుందని నాకు తర్వాత తెలిసింది. ఎట్లా అంటే నేను ఇక్కడ ట్రైనింగ్ వెళ్తూ ఉన్నాను, అక్కడ కోఆర్డినేట్ చేసే టీం ఉంటారు, HR టీం అలా ఉంటారు. సో ఆ HR టీం ద్వారా మీరు ఏంటండి నేను L&D డిపార్ట్మెంట్ అది ఇదని చెప్తుంటే ఓహో L&D ఒకటి ఉంటుందని, దానిలో కూడా కొంత ట్రైనర్స్ని హైర్ చేసుకుంటారని అలా తెలిసింది. అలా తెలిసి కొన్ని కంపెనీస్లో అవకాశం వచ్చింది నాకు. సో నాకు కొద్దిగా ఎక్కువ కాలం పనిచేసే అవకాశం నాకు సుదర్శన్ అని చెప్పేసి ఆయన TCS ఎక్స్ CEOగా చేశారు. సుదర్శన్ అని ఆయన ప్రశాంత్ అని ఆయన చేశారు. అంటే AP ఆన్లైన్ CEO చేశారు అప్పట్లో. ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు, ఆయన తీసుకున్నారు ఆ కంపెనీలో. అక్కడే విక్రమ్ రెడ్డి అని, రవీందర్ అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళు స్టిల్ ఆ బిజినెస్లో వేరే బిజినెస్లో ఉన్నారు కార్పొరేట్లో. కానీ వాళ్ళ సపోర్టు, ఎలా కంటెంట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, షెడ్యూలింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా బాగా నేర్చుకున్నాను అక్కడ. ఆ సందర్భంలోనే నాకు మా ఫ్రెండ్ శివశంకర్ రెడ్డి అని చెప్పేసి పరిచయం అయ్యారు. ఇప్పుడు కూడా నాతో పాటు పనిచేస్తున్నారు. మేమిద్దరం ఆ కంపెనీతో పాటుగా అన్ని కంపెనీల్లో కలిసి పనిచేసే అవకాశం ట్రావెల్ చేస్తూ వచ్చారు, చేసుకుంటూ వచ్చాను అనమాట. సో అలా చేస్తుండగా నాకు కోవిడ్ సిచ్యువేషన్లో ఆ కంపెనీ వర్క్ చేయటం ఆగింది. నేనేమో మళ్ళీ అగైన్ ఇంట్లోనే ఉండి కార్పొరేట్ హెక్సావేర్ ఇలాంటి కంపెనీస్లో ఇంట్లోనే ఉండి కార్పొరేట్ ట్రైనింగ్స్ చెప్పాను. కోవిడ్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్కి ఫస్ట్ ప్రీవియస్ కంపెనీలో మన పని గారు ప్రీవియస్ ఆర్గనైజేషన్లో తనకి మొదటగా వచ్చింది. ఆ మొదటగా వచ్చినప్పుడు మేము ఎప్పుడు ఈవినింగ్లో ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం. ఫణి గారు మోటివేషన్ చెప్తుండేవాడు మా ఫ్రెండ్. ఒక వైబ్రేషన్ వస్తుంది తను ఏదైనా చెప్తే, ఆ మోటివేషన్ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ అంటే ఆయన పాజిటివ్ థింకింగ్. ఆ పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే మిగతా వాళ్ళు ఎవరు నెగిటివ్ ఉన్నా మొత్తం క్లీన్ చేసేస్తుంది. మనకు కూడా అలా వెళ్ళి అలా మాట్లాడొస్తే మనకే తెలియని ఇది వస్తుంది, మనం మోటివేట్ అయ్యి బయటకు వస్తాం. అంత ప్రీవియస్ ఆర్గనైజేషన్లో అంతమంది అన్ని వందల మంది జనాలు ఉంటే మావాడు చెప్పటమే కాదు, మావాడితో పనిచేసే వాళ్ళు కొంతమందితో పరిచయం ఏర్పడితే వాళ్ళు కూడా అలాగే చెప్పేవాళ్ళు. ఇంతమంది ఎంప్లాయీస్ ప్రతి వాళ్ళు ఒక పాజిటివ్ చెప్తున్నారు అని అంటే నేను కూడా అక్కడికి వెళ్ళాలి. అదే మీకు మోటివేషన్ అదే అయిపోయింది. సో ఎలా వెళ్ళాలి అంటే ఇట్లా పనిచేస్తున్నప్పుడు మా వాడు చెప్పాడు, ఇట్లా రిక్వైర్మెంట్ ఒకటి ఉంది, దాంట్లో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ బట్ నువ్వు బ్యాక్ ఎండ్ టెక్నాలజీ చెప్తావు. డెవలప్మెంట్ సైడ్ కాదు. సో L&D అన్నారు, ట్రైనర్ అన్నారు. సో అవకాశం ఉంది అని అంటే బ్యాక్ ఎండ్ టెక్నాలజీ కాదన్నారు. అప్పుడు కొత్తగా మార్కెట్లోకి అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది ఫుల్ స్టాక్ అని, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అన్ని కలిపి. నువ్వు చెప్పు, నేను ఫుల్ స్టాక్, నేను బ్యాక్ ఎండ్ టెక్నాలజీ కాదు ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ కాదు, ఇక్కడ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఉంది, నీకు లేదు అవకాశం ఉండదేమో అని అంటే, కాదు నువ్వు వెళ్ళి ఉన్నారని చెప్పండి, మీరు ఎవరైతే మీకు మేనేజర్ ఉన్నారో వాళ్ళకి చెప్పండి అని అంటే
వాళ్ళకి ఆ కంపెనీలో ప్రీవియస్ కంపెనీలో ఉన్నటువంటి మేడం ఒక ఉన్నారు పనిరత్న గారు అని. సో వాళ్ళ టీంతో కమ్యూనికేట్ అయితే ఇట్లా ఫుల్ స్టాక్ అని ఉంది అని చెప్పేసి అతను ఉన్నాడు అని అంటే, అక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ పనిరత్న గారిని నేను ప్రీవియస్ ఆర్గనైజేషన్లో నేను ఇంటర్వ్యూ చేశాను. మళ్ళీ ఎలా వచ్చిందో చూడండి. తర్వాత దాంట్లో మేడం నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేస్తే అక్కడ కూడా ప్రొసీజర్ ఉండేది. ఆ ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అయిన తర్వాత ప్రాసెస్ ప్రకారంగా ఫణి సార్తో ఎట్టకేలకి నేను అనుకున్నది మీట్ అయ్యాను. ఆ ఆర్గనైజేషన్లో నేను వెళ్ళటం జరిగింది. సో నాకు టార్గెట్ ఇచ్చారు, బలానా చేయాలని చెప్పేసి. మీకు తెలిసిందే ఫణి గారంటే ఎంకరేజ్మెంట్. నీకు తెలియంది ఏదంటే తెలుసుకోవాలి, ఎంకరేజ్ చేస్తారు, టైం ఇస్తారు. సో అలా వేరే వేరే టీమ్స్ ఉండేవి. డిప్లాయ్మెంట్ కాకపోతే మాకు అసైన్ చేసేవాళ్ళు. మేము వాళ్ళని చేసి మోటివేట్ చేసి వాళ్ళని ట్రైన్ చేసి ఇంటర్వ్యూస్ డిప్లాయ్మెంట్ చేసేవాళ్ళం. ఒక సంవత్సరంలోనే సుమారు 256 మంది డిప్లాయ్మెంట్ ఆన్బోర్డ్ చేసేవాళ్ళం. సో ఆ చేసిన దానికి కూడా ఫణి గారు ప్రతి వాళ్ళకి ఒక శాలరీయే కాదు, వాళ్ళకు ఒక హ్యాపీనెస్ ఇన్సెంటివ్స్ లాంటిది ఉండాలి అని చెప్పేసి అనేవాళ్ళు. సో అలాగే మాకు ఐఫోన్స్ ఇచ్చారు అక్కడ. అంటే అది ఆ వస్తువు విలువని కాదు, అక్కడ సారు ఉద్దేశం ఏంటంటే వీడి కష్టం రికగ్నిషన్. ఇప్పుడు మనకు అది ఏదైనా కావచ్చు, కానీ మనం వర్క్ చేస్తున్నాము అని వాళ్ళు గుర్తించి మనకి ఇచ్చేది ఏదైనా, అది చిన్నదే కావచ్చు పెద్దదైనా కావచ్చు, కానీ మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో అన్ని వందల మంది ఎంప్లాయీస్లో ఉంటే అక్కడ కొన్ని ఫ్లోర్లు డిఫరెంట్ ఫ్లోర్లో ఉండేది. దాంట్లో సార్ ఉదయాన్నే అట్లా ఫ్లోర్ మీద వస్తుండేవాడు. వచ్చి చంద్రశేఖర్ బిజివిల్లా ఇనిషియల్ సారు ఒక సింగిల్ పేరుతో పిలిచేవాళ్ళు, విత్ సర్నేమ్తో పిలిచేవాళ్ళు. ఏం చేస్తున్నారు అని. సార్ ఇట్లా ఓకే రైట్, మీరు బాగా చేస్తున్నారు మాకు తెలుస్తుంది. సార్ ఎక్కడ ఉన్నా, ఈవెన్ యూఎస్ వెళ్ళినా ఏ కార్నర్లో ఎవరు ఏం చేస్తున్నారు అనేది, ఏం వర్క్ చేస్తున్నారు అనేది ఆయనకి అన్నీ తెలుస్తాయి. సో మీ వర్క్ అంతా నేను గమనించాను, ఓకే, అందుకనే మీకు రికమెండ్ చేశాను అని. అట్లా ఏదన్నా అప్రిషియేషన్స్ 5,000 అట్లా క్యాష్ అవార్డ్స్, సర్టిఫికేట్స్, ఒకటని కాదు స్పాట్ అవార్డ్స్. అంతే మోటివేషన్ నా ఒక్కటికే కాదు, ఎవరైతే అక్కడ ఉండేటువంటి ఈవెన్ సబ్ స్టాఫ్ దగ్గర నుంచి హయ్యర్ ర్యాంక్లో ఉండేవాళ్ళు ప్రతి వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది. అదొక వైబ్రేషన్. కాకపోతే మేము సార్తో అంత దగ్గరగా పనిచేసే వాళ్ళం కాదు, ఎందుకంటే అంత పెద్ద ఆర్గనైజేషన్ అయింది, అది సారే అంత బిల్డ్ చేసింది. సారు వాళ్ళ టీం మెంబర్సు సారు యొక్క సలహా, మిగతా వాళ్ళు పనిచేశారు కానీ సారు యొక్క సలహాతో అదంత గ్రోత్ అయింది, అంత పెద్దదయింది ఆయన పర్యవేక్షణలో అంటారు. సో అలా పైకి వెళ్ళింది ఆర్గనైజేషన్. సో నాకు కూడా ఆ కంపెనీలో పనిచేసే అవకాశం దొరికింది, అలా వచ్చింది. అక్కడ నేను డిఫరెంట్ టీమ్స్తో పనిచేశాను, డిఫరెంట్ డెలివరీ టీమ్స్తో పనిచేశాను. వాళ్ళు కొంతమంది జావా అంటే మెయిన్ రాయటం కాదు, మీరు కోడింగ్ కూడా చేయాలని చెప్పేసి అనేవాళ్ళు. అందుకోసం కొన్ని ట్రైనింగ్స్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళ మేనేజ్మెంట్కి వెళ్ళిన తర్వాత నేను అక్కడ మళ్ళీ కొన్ని అప్లికేషన్స్ డెవలపర్స్తో పాటు మళ్ళీ డెవలపర్గా అలా కూడా చేశాను. ఏదంటే అది నాకు ఏదైనా కొత్తగా నేర్చుకోవటం ఇష్టం. సో అందుకోసం వాళ్ళు ఫ్లటర్ చేసేవాడిని, రియాక్ట్ నేటివ్ చేసేవాడిని. అట్లా ఏ టెక్నాలజీ అంటే ఆ టెక్నాలజీ రిక్వైర్మెంట్ ఉందంటే అక్కడ నేర్చుకోవటం, ఆ టీమ్ మెంబర్స్ మొత్తాన్ని తొందరగా ట్రైన్ చేసి తొందరగా ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళతో పాటు నేను కూడా కోడింగ్ చేసేవాడిని. అలా మాకు డిప్లాయ్ అయిన నా రిసోర్స్ డిఫరెంట్ కంపెనీస్లో ఇప్పుడు పనిచేస్తున్నారు. అక్రాస్ పాన్ ఇండియా ఉంటారు, కొంతమంది అబ్రాడ్లో కూడా ఉన్నారు. నేను ఈ కంపెనీకి రాకముందు నేను కార్పొరేట్ ట్రైనింగ్ చేసేటప్పుడు నేను యూఎస్ బేస్డ్ కంపెనీస్ ఉండేవి, వాటికి కూడా నేను ట్రైన్ చేశాను అనమాట. ఆన్లైన్ ట్రైనింగ్స్ ఇచ్చేవాడిని, అవి ఈస్టర్న్ టైమింగ్స్ వాటిని ఇచ్చేవాడిని. సో అలా నేను ఫణి గారి యొక్క బ్లెస్సింగ్స్, లీడర్షిప్స్ దాంట్లో పనిచేయటం జరిగిందనమాట.
సో అక్కడ కొన్ని పరిస్థితుల వల్ల కంపెనీ అంత కొనసాగట్లేదు అనేటువంటి సెన్స్ అయితే నాకు వచ్చింది. వచ్చినప్పుడు ఇంకా ఇక్కడేదో మనకి టైం పీరియడ్ అయిపోయింది ఇక్కడ అనిపించి నేను లింక్డ్ఇన్లో అప్డేట్ చేశాను. చేస్తే జనవరి 28, 2025 అలీనా మల్లా హెచ్ఆర్పిపిఓ తను లింక్డ్ఇన్లో కనెక్ట్ అయ్యి హాయ్ అని పెట్టారు. పెడితే నేను కూడా హాయ్ అని చెప్పేసి ఏంటే మీరు ట్రైనర్ కదా మీరు చెప్తారా ఇలా ఉంది అవకాశం ఉందని, అంటే ఈ కంపెనీలో అవకాశం ఉందని చెప్పారు. చెప్పగానే నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఫణి సార్ కంపెనీ, ఎందుకంటే ప్రీవియస్ ఆర్గనైజేషన్ ఎలా గ్రో చేశారో తెలుసు, ఎలా రికగ్నైజ్ చేస్తారో తెలుసు, అన్నీ తెలుసు, మనల్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు సార్కి అనేటప్పుడు నాకు హ్యాపీ వచ్చింది. చాలా సంతోషం ఇస్తుంది. అంటే ఏదో దేవుడు నాకు మళ్ళీ మంచి అవకాశం ఇస్తున్నాడు, దీన్ని వదులుకోకూడదని చెప్పేసి అని నేను కమ్యూనికేట్ చేశాను. కమ్యూనికేట్ చేస్తే తను మరి మీ ఆర్గనైజేషన్ CEO కొత్త కంపెనీ పెట్టారు సార్ది ఇది మీరు ఓకేనని చెప్పేసి నన్ను, నాకేమీ ఇబ్బంది లేదు, ఒకసారి సారు ఓకే అంటే ప్రొఫైల్ ఓకే అంటే మీకు నార్మల్ ప్రొసీజర్ ఉంటుంది రెగ్యులర్ అన్ని చోట్ల ఉండేదే అని చెప్పి అన్నారు. ఆ రకంగానే మళ్ళీ మీరు కూడా ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశారు. సో ఆన్బోర్డ్ చేశారు మీరు. సో ఇలా నేను ఈ ఆర్గనైజేషన్లోకి రావడం జరిగిందనమాట. ఇదంతా మీ మొత్తం కెరియర్ స్టార్టింగ్ నుంచి ఈరోజు అజాలోకి వచ్చే వరకు అనమాట. ఇలా జరిగింది. సారు ఇక్కడ కూడా వేరే కొత్త ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఫణి గారు అంటే కొత్తది క్రియేట్ చేయటం, ఆయన ఇన్వైట్ చేస్తారు కొత్తగా. చాలా బాగా ఇంప్లిమెంటేషన్ కూడా చాలా బాగా. ఒక ఆలోచన ఎలా ఉంటుందంటే మనకేదో చిన్న సింపుల్గా ఉంటుంది, కానీ ఆయన దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాల ప్లానింగ్ ఉంటుంది, అంత దూరదృష్టి ఉంటుంది. దాన్ని ఎలా రీచ్ అవ్వాలి, ఎలా కంప్లీట్ అవుతుంది అనేది ఎగ్జాక్ట్లీ ఆ ప్లానింగ్ అనేది మనం మనందరికీ అర్థం కాదు, ఇదేందా అనిపిస్తుంది. కానీ ఆయన ప్లాన్ ఇది అంత పకడ్బందీగా ఉంటుంది, విజన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో ఆ ప్లాట్ఫామ్ ఉంది. మీరేదో ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ పోతే అదేదో అమీర్పేట ట్రైనింగ్స్ లాగా ఉంటే కుదరదు. ఇక్కడ కోడింగ్ ట్యూటర్ అనే ప్లాట్ఫామ్ ఒకటి ఉంది. ఈ కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్లో అందరు చెప్పినట్టుగా ట్రైనింగ్ కాదు, ఇది డెవలపర్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఎలా రియల్ టైంలో సినారియో వాళ్ళు ఏం ఫేస్ చేశారు, ఏం ఛాలెంజెస్ ఉన్నాయో అవన్నీ మన టీమ్ మెంబర్స్ చెప్తారు. నువ్వు ఆల్రెడీ ఉంది, నీకు సబ్జెక్ట్ ఉంది, డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది, కాబట్టి ఆన్ ఫ్లోర్ ఉండి నువ్వు ఎవరైతే కోడింగ్ ట్యూటర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పేది కాకుండా అడిషనల్గా ఏదన్నా ప్రాబ్లమ్ ఛాలెంజెస్ ఏమన్నా ఫేస్ చేస్తే ఇక్కడ వీటిని రిజాల్వ్ చేస్తూ ఆ కోడింగ్ ట్యూటర్స్ అందరినీ మేనేజ్ చేస్తూ చూసుకోవాలని చెప్పేసి అవకాశం ఇచ్చారు. అలా ఎంట్రీ స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ ఒక విషయం అడగాలి మిమ్మల్ని చంద్రశేఖర్ గారు, మీరు ప్రీవియస్ ఆర్గనైజేషన్లో ఫణి సార్ని చూశారు కాదనట్లేదు, ఆయన లీడర్షిప్లో వర్క్ చేశారు. కానీ ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 2 years దగ్గర ఉన్నాము. కానీ ఆర్గనైజేషన్ అంటే మీకు 8 years వరకు అయింది ఆర్గనైజేషన్. మళ్ళీ 8 years నుంచి అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్నది కంపేర్ టు దట్ ఆర్గనైజేషన్ దిస్ ఈజ్ స్మాల్. అది ఇలా వస్తున్నప్పుడు మళ్ళీ మీకేం అనిపించలేదా? అంటే ఇక్కడ ఆర్గనైజేషన్ కాదు, ఆర్గనైజేషన్ చాలామంది పెడతారు, కానీ దాన్ని ఎలా తీసుకువెళ్తారు అనేది ఇంపార్టెంట్. ఆ డ్రైవ్ చేసే విధానము చాలా ఇంపార్టెంట్. కొంతమందికి టెక్నాలజీలో అందులో కూడా టెక్నాలజీ పర్సన్స్ ఉన్నారు, చాలా మేధావులు ఉన్నారు, కానీ ఆర్గనైజేషన్ మేనేజ్ చేయటం అనేది చూసారా, అది ఆ స్కిల్ తక్కువ ఉంది. అందుకనే ఆ కంపెనీ అలా కొద్ది ఇబ్బందులు పడింది. సో అందువలన నాకు సార్ మీద నమ్మకం ఆర్గనైజేషన్ కన్నా. సైజ్ అది చిన్నదా పెద్దదా స్టార్ట్అప్ ఇది ఆ రెండో ఆలోచన రాలేదు. ఓన్లీ ఫన్ రాజ్యాలుగా ఆయనే కనపడతాడు. ఆయన ఇప్పుడు యుద్ధం జరిగింది పాండవులకిను కౌరవులకి, వాళ్ళ 5గురే, వీళ్ళేమో 100 మంది. కానీ అక్కడ రథసారథి శ్రీకృష్ణ పరమాత్మ. నిజంగా చెప్పాలంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారంటే మీరు. నేను కూడా ఒక ట్రైనర్ కాబట్టి అందరికీ అర్థమవుతుందని చాలా బాగా చెప్పారు. ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. కానీ వాస్తవం అది, నేనేదో
నాకు ఈ అవకాశం ఇచ్చారని నేను చెప్పట్లేదు. నా మాటలన్నీ నా దాన్ని ఏమంటారు హార్ట్ఫుల్గా వచ్చినవి తప్ప ఏదో కల్పించి చెప్పినవి కాదు. ఎందుకంటే మనం చూస్తున్నాం కూడా సార్ ఇట్లా డ్రైవ్ చేస్తున్నారు అన్నది మనం చూస్తున్నాం. అంటే మీరు ఎప్పటి నుంచో సార్తో ట్రావెల్ చేస్తున్నారు, మేము వచ్చిన అతి కొద్ది కాలంలోనే మేము అది తెలుసుకున్నాము. అయితే మనకి ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ఎలా ఉంటుందంటే ఆ కంపెనీ పేరుతో ఫ్యామిలీ గ్రూప్ అని క్రియేట్ చేస్తారు. ఇక్కడ కూడా ఫ్యామిలీ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తారు. కానీ కొన్ని కంపెనీస్లో ఎలా ఉంటుందంటే ఆర్గనైజేషన్ లేదా ఫంక్షన్స్ అంతవరకే ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఫాదర్స్ డే వచ్చింది అనుకోండి, మన హెచ్ఆర్ టీము మాకు తెలియకుండానే మా ఇంటికి వెళ్ళిపోయింది. అది ఫ్యామిలీ అంటే. అంటే ఫ్యామిలీ అంటే మన ఎంప్లాయీస్ వరకు ఇక్కడ మాట్లాడుకోవటమే కాదు, ఫ్యామిలీ అంతా మన ఫ్యామిలీ. అజా ఫ్యామిలీ అంటే ఇంట్లోకి కూడా కనెక్ట్ అయిపోతారు. అవును, అంటే ఒకసారి ఒక ఎంప్లాయీ ఆన్బోర్డ్ అయితే ఓన్లీ ఆ ఎంప్లాయీ ఒక్కరే కాదు, ఎంటైర్ ఫ్యామిలీని మనం ఆన్బోర్డ్ చేసుకున్నట్టే. మా మిస్సెస్ ఎప్పుడు ఎంప్లాయీస్తో అంటే ఆఫీస్తో ఎంప్లాయీస్తో ఎప్పుడు కనెక్ట్ అయ్యటం అట్లా ఏం లేదు. మా వాడు కూడా ఎప్పుడు అట్లా ఆఫీస్ తీసుకురావటం కానీ అట్లా ఏం లేదు. కానీ మన హెచ్ఆర్ టీమ్ మెంబర్స్ వాళ్ళ చేత వీడియో కూడా చేయించి తీసుకొని వచ్చారు. అది సర్ప్రైజ్, నాకు కూడా తెలియదు, చూసేవరకు తెలియదు. అరే మన వాళ్ళు కూడా ఉన్నారా వీడియోలో అని. అంటే ఇదొక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఏ కంపెనీ అయినా ఏదైనా నేర్చుకోవాలి అంటే డబ్బులు పెట్టరు, నువ్వే నేర్చుకొని దాంట్లో చేయాలి. కానీ మాకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్స్ జరుగుతుండేవి ఆ ప్రీవియస్ ఆర్గనైజేషన్లో. అంటే సార్ ఉద్దేశం ఏంటంటే ఏదైనా కొత్తగా నేర్చుకొని వెతకాలి. అంటే ఒకే దీంట్లో వెళ్తూ ఉంటే జీవితం అంత ఇంట్రెస్టింగ్ ఉండదు. వీళ్ళు డిఫరెంట్ స్టేజ్లో వెళ్తే బాగుంటుందనే ఉద్దేశమో ఏమో, కానీ అవకాశం అన్ని టెక్నాలజీస్ తెలిసి ఉండాలి. అది మాకు టెక్నాలజీ పర్సన్గా మాకు అవకాశాలు అట్లా. అలాగే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంతమంది హెచ్ఆర్లో పనిచేసేవాళ్ళు అక్కడి నుంచి అకౌంట్స్లోకి వెళ్ళేవాళ్ళు, అక్కడి నుంచి సేల్స్లోకి వెళ్ళేవాళ్ళు. అంటే రోల్స్ చూడండి డిఫరెంట్గా ఉండేది. కొన్ని రోజులు ఆ డిపార్ట్మెంట్ ఆ వింగ్ ఉండేది కదా, ఆ వింగ్లో ఉండి కనపడేవాళ్ళు. మళ్ళీ వేరే మనం ఎల్ఎండి అయినా కానీ మేము ఎల్ఎండిలో ఏంటంటే మాకు ఐఎస్ఓ అని సిఎంఎంఐ అని ఆడిట్స్లో కూడా పార్టిసిపేట్ చేయించేవాళ్ళు. అంటే వాటి గురించి నాలెడ్జ్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసేవాళ్ళు. సో మా స్కిల్ మ్యాట్రిక్స్ ఇవన్నీ చేయటం, ఆర్గనైజేషన్ లెవెల్లో ఎవరు ఏ స్కిల్ ఏంటి అనేది అట్లా డిపార్ట్మెంట్లన్నీ మేము కలిసేవాళ్ళం. కలుస్తున్నప్పుడు మొన్న ఆ డిపార్ట్మెంట్లోనే ఎప్పుడు వచ్చావు ఈ డిపార్ట్మెంట్ అట్లా ఉండేది. అంటే ఆ సార్ అనేవాళ్ళు అన్నిట్లో ఎంకరేజ్ చేస్తూ వచ్చేవాళ్ళు అన్నమాట. బిజినెస్ పరంగా మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్లోనూ మనకి ఐడియా ఉంటే ఆ గ్రోత్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బిజినెస్ అనేది మనం అప్పుడే బాగా అర్థం చేసుకుంటాము. అవును అని సార్ అంటారు. అంటే అదొకటి. ఇంకోటి ఫణిగారిలో ఏ చిన్న ఆర్గనైజేషన్లో చిన్న ఇన్సిడెంట్ జరిగినా, చిన్న మార్పు జరిగినా వెంటనే మీటింగ్ పెట్టేవాళ్ళు. అవును, మీటింగ్ పెట్టి మొత్తం చెప్పేవాళ్ళు ఏం జరిగింది. పైన హై లెవెల్లో ఉండేటువంటి విషయాలు కూడా అందరికీ తెలియాలి. ట్రాన్స్పరెన్సీ అంతా ఏ కంపెనీని నేను చూడలేదు. నేను వేరే కంపెనీలో పనిచేసి కానీ సీఈఓని మహా చూస్తే సంవత్సరంలో ఒకసారి 2 సార్లు చూస్తామేమో, ఇక్కడ కానీ అట్లా ఉండదు. ప్రతిదీ అందరికీ తెలియాలి, ఏం జరుగుతుందో తెలియాలి. కంపెనీ నీది, ఎందుకంటే ఆర్గనైజేషన్ మనది. అంతేకాకుండా దాంట్లో ఒక గ్రూప్ ఉండేది, మేనేజ్మెంట్ గ్రూప్ అని. దాంట్లో కొద్దిగా సీనియర్ పర్సన్స్ అందరిని కూడా దాంట్లో చేసేవాళ్ళు అన్నమాట. చేసి ఆ గ్రూప్కి మాత్రం కంపల్సరీగా ఏం జరిగినా ఏ విషయాలు ఉన్నా అప్డేట్ అందరికీ అప్డేట్ చేసేవాళ్ళు. అలాగే వాళ్ళని చాలా కేర్గా చూసుకునేవాళ్ళు అన్నమాట. సో అది నాకు ఏ కంపెనీలో కనపడింది. సార్లో ఆ యొక్క క్వాలిటీ దేవుడు ఎలా ఇచ్చారు కానీ అది అట్లా పంచుతున్నారు. ఆ పంచిన వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు. అది కూడా గ్రేట్నెస్. అది ఎవరైతే తీసుకున్నారో అంటే కొద్దిగా కొంతమంది ఉంటారు, వాళ్ళని మనం మార్చలేము. వాళ్ళు మారిన వాళ్ళు సుఖపడ్డారు, కొద్దిగా పై స్థాయికి వెళ్ళారు. మారిన వాళ్ళు అది కూడా చూస్తున్నాము, చాలా పతనానికి వెళ్ళిపోతున్నారు. ఎలా ఉన్నారు. సో అది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు న్యూ ఆర్గనైజేషన్లో ఇక్కడ డెలివరీ మేనేజర్గా మీ రోల్ ఏముంటుందండి?
అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? అంటే ఇందాక మీరు చెప్పారు కార్పొరేట్ ట్రైనింగ్స్లో మనకి ఎవరైతే అదర్ ఆర్గనైజేషన్లో చేస్తున్న ఎంఎన్సీస్లో చేస్తున్న వాళ్ళు ఇక్కడ అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. మీరు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళు ప్రాజెక్ట్ కూడా ఇన్హౌస్ ప్రాజెక్ట్ ఒకటి నడుస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు ఏదైనా బగ్స్ ఏదైనా ఫైండ్ అవుట్ చేస్తే వాటిని సజెషన్స్ ఇవ్వటము, ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వటము. అలాగే మనకి రిక్వైర్మెంట్స్ వస్తాయి సేల్స్ టీమ్ నుంచి. మాకు సేల్స్ టీమ్ మెంబర్స్ దగ్గర నుంచి ఏవైతే రిక్వైర్మెంట్స్ వస్తాయో మరి డెలివరీ టీమ్ ఉంది. సో ఆ టీమ్ మెంబర్స్ మా ఎంటైర్ రీసోర్సెస్కి డెవలపర్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇక్కడ రిక్వైర్మెంట్ ఇది చేయండి అని చెప్తారు. ఆ రిక్వైర్మెంట్కి పర్ఫెక్ట్గా సూట్ అయిన వాళ్ళు, ఆల్రెడీ అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొద్దిగా ఆ స్కిల్ రిలేటెడ్ ఉన్నాయా లేదా మనం ఒకసారి వెరిఫై చేసుకొని వాళ్ళని అంటే ఇక్కడ మళ్ళీ ఇది అంటే ఏదో మన కోర్స్ మొత్తం చెప్పటం అట్లా ఏమి ఉండదు. ఏదైతే ప్రాజెక్ట్ వాళ్ళు చేస్తున్నారో దాన్నే చెప్పమంట. అప్పుడేమవుతుందంటే అది కల్పితం ఉండదు. వాళ్ళకి ఏది వచ్చో వాళ్ళు ఏం చేస్తున్నారో అదే ఉంటుంది. ఏం చేస్తున్నారో అది చెప్పండి, అదే చెప్తారు. అది ఫణి గారి యొక్క సిద్ధాంతం కూడా అదే. నువ్వేం చేస్తున్నావు అది చెప్పు, అదే చెప్పంటారు. అదే చెప్పు. దాంట్లో ఏం ఒక్క అక్షరం కూడా ఏది కూడా కలపద్దు, ఎక్స్ట్రా చెప్పొద్దు. మీరేం చేస్తున్నారో అది చెప్పండి, అది చాలు. వాళ్ళకి నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే కంపల్సరీగా తీసుకుంటాడు. లేదనుకోండి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదైనా చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి రిక్వైర్మెంట్ మనం చేయగలుగుతామా మన ప్రాజెక్ట్లో అంటే ఇక్కడ రెండు రకాలు. ఒకటి మనం వాళ్ళకి చెప్పటం, మనం ఏం చేయగలము, మన క్యాపబిలిటీ. లేదు అంటే దాంట్లో వాళ్ళ కంపెనీలో ఏం ప్రాజెక్ట్ కోసం తీసుకున్నారు, ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఆ రిక్వైర్మెంట్స్ను మనం ఏమన్నా మన దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు అనేది కూడా తెలుసుకోవచ్చు. కొన్ని అవకాశాలు అట్లా కూడా దొరుకుతుంది మనకి నేర్చుకునే అవకాశం. అంటే ప్రతిదీ సక్సెస్ అయిపోతామని కాకుండా ప్రతిదీ లెర్నింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలనేది కూడా ఫణి గారి సిద్ధాంతం. నీ పని నీ డ్యూటీ నువ్వు చెయ్యి. అగైన్ కృష్ణ పరమాత్మ చెప్పినట్టే నువ్వు చెయ్యి, ఆటోమేటిక్లీ సక్సెస్ అనేది నీ దగ్గర వస్తాయి అని చెప్తారు. అంటే ఆ ఎగ్జాంపుల్కి ఆల్రెడీ మీరు అన్ని చూసేస్తున్నారు. చూసాం, వందల ఎగ్జాంపుల్స్ అవన్నీ చూసేస్తున్నారు. ఎప్పుడైతే ఇప్పుడు 250+ మీరు 256 మెంబర్స్, 256 అంటే అసలు అది చాలా పెద్ద నెంబరు. అందులో ఇప్పటికీ కొంతమంది నాకు లింక్డ్ఇన్లో కానీ కొంతమంది ఉదయమే వస్తున్నాను ఆఫీస్కి వస్తున్నాను. అందులో ఒక అతను వేరే కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. బాబు పుట్టాడని చెప్పేసి ఫోన్ చేశారు నాకు కొంతమంది. అలాగే నాకు ప్రీవియస్ ఆర్గనైజేషన్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఇప్పుడు నేర్పాం, చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆ అమ్మాయి పొజిషన్ చేంజ్ అవుతున్నప్పుడల్లా ఆ అమ్మాయి ఫోన్ చేసి, సార్ మీరు చెప్పారు, నేను నేర్చుకున్నాను, నేను ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వెళ్ళాను, నా గ్రోత్ ఇట్లా ఉంది, ఇలా గ్రోత్ ఉందని చెప్పేసి అలా చెప్తూ ఉంటే ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ మీరు ఏ జాబ్ చేసినా రావటం కష్టం. అందుకనే నాకు ఈ టీచింగ్ ఫీల్డ్ ఆ టీచింగ్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ఫీల్డ్ ఎక్కువగా నేను చూసేది. ఎందుకంటే ఇది కానీ ఇట్లా దాన్ని గుర్తుంచుకుని చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది. ఉన్న ఆ ఒకరిద్దరే మనకి చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది వాళ్ళ నుంచి వచ్చేది ఏదైనా సరే. కాకపోతే ఇది జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. అందుకోసం దీని రిలేటెడ్గానే అవకాశాలు నాకు భగవంతుడు ఇచ్చాడు అనమాట. అలాగే కంటిన్యూ అవుతూ ఈరోజు డెలివరీ మేనేజ్మెంట్ అది కూడా సార్ అవకాశం ఇచ్చాడు. సార్ లీడర్షిప్లో క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటాయి కదండి. వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు రిక్వైర్మెంట్స్ జేడీ వాళ్ళకి షేర్ చేస్తాము. బోత్ సైడ్స్ మనకి ఏమైనా ప్రాజెక్ట్లోకి యూజ్ అవుతుందా, లేదంటే వాళ్ళు నేర్చుకున్నది చెప్తారు. ఇదంతా ఇంటర్వ్యూ ప్రాసెస్. వన్స్ ఇంటర్వ్యూస్ అయిపోయి వాళ్ళు క్లయింట్ దగ్గర డిప్లాయ్ అవుతారు. అది లేదంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ని బట్టి ఒక్కొక్కసారి మనకి అబ్రాడ్ క్లయింట్స్ ఉన్నారు, అప్పుడు మనం ఇక్కడే చేస్తుంటారు కదా. ఇలా ఎప్పుడైనా ఒకవేళ ప్రాజెక్ట్కి గ్యాప్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా ఉంటుంది వాళ్ళకి? ఇప్పుడు ప్రాజెక్ట్కి గ్యాప్ వచ్చినప్పుడు ఒక ప్రాజెక్ట్ చేసి వచ్చిన తర్వాత దానిలో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఏం ఫేస్ చేశారు, అలాంటివి మా దగ్గర తీసుకొని వస్తే మేమేం చేస్తామంటే అదొక రిక్వైర్మెంట్గా, ఒక సినారియోగా, ఒక రోడ్ మోడల్ లాగా ఏదైతే తీసుకుంటారో అలాగే మేము దీన్ని
కోడింగ్లో తీసుకుంటారు. తీసుకొని టీమ్ మెంబర్స్ అందరం డిస్కస్ చేస్తాం. ఎలా చేయొచ్చు, దీన్ని ఎలా ఎలా చేయొచ్చు, ఎన్ని విధాలుగా చేయొచ్చు, లేటెస్ట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ప్రీవియస్గా కోడ్ తను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్ ఎలా ఉండేది. అంటే కొన్ని కంపెనీస్లో పనిచేసినంత మాత్రాన మనం ఆ కోడ్ మొత్తం తీసుకోలేం, అది కొన్ని పాలసీస్ ఉంటాయి, సో అగ్రిమెంట్స్ ఉంటాయి, వాటిని మనం షేర్ చేయటానికి కానీ అలా ఉండవు. అవును. వాడు ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే గుర్తుపెట్టుకుంటాడో, అంటే తనకి ఇది సినారియో అని తనకి మైండ్లో ఉంటే డిస్కస్ చేసుకుంటారు అందరూ డిస్కస్ కలిసి. చేసినప్పుడు ఆ సినారియోని మేము ఇక్కడ ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసేవాళ్ళం, ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేవాళ్ళం. ఇక్కడ మాకు మా డెలివరీ టీంలోనే ఇంద్రనీళ్ళు అని చెప్పేసి ఉన్నారు. చాలా చిన్న వయసైనా కానీ చాలా టెక్నాలజీ వైజ్ చాలా ఎక్స్పర్ట్ అవుతుంది. ఎస్ ఎస్. తను కూడా ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కోసమే మన ఆర్గనైజేషన్లో సర్వర్ ఒకటి డేటాబేస్ డెడికేటెడ్, అంటే ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటేనే మనం వాళ్ళ కరెక్ట్ సిచ్యువేషను ఇక్కడ ఫీల్ అవుతారు, ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారు. అవును. ఏదో మన ల్యాప్టాప్లోనే అన్నీ ఉండిపోయి డేటాబేస్ అందులోనే, సర్వర్స్ అందులోనే కోడు అందులోనే ఎగ్జిక్యూట్ చేస్తే ఆ ఛాలెంజెస్ తెలియవు. ఇన్హౌస్ సర్వర్స్ కానివ్వండి, క్లౌడ్ ఎన్విరాన్మెంట్ తీసుకున్నారు, అవన్నీ కూడా చాలా పకడ్బందీగా ఆర్గనైజ్ చేశారు. టూల్స్ కానీ ఇలాంటి విషయంలో ఫర్నిచర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. కాంప్రమైజ్ ఇది ఏదైనా ఇది కావాలి, రిసోర్సెస్కి ఇది కావాలి ఎంప్లాయీస్కి అంటే వెంటనే మాకు మీటింగ్లో కూడా చెప్తుంటారు, డెలివరీ మీటింగ్లో, మీకు ఏదైనా కావాలి, లేదు మీరు ఏదైనా నేర్చుకోవాలి అని అన్నా కానీ మీకు నిర్భయంగా మీరు మొహమాటం లేకుండా చెప్పండి, నేను అది ప్రొవైడ్ చేస్తానన్నాను. మాకు ఇంద్రనీళ్ళు అనే అతను సపోర్ట్ సార్ దగ్గర డైరెక్ట్గా చెప్పేవాళ్ళు, ఈ ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పేసి ఉన్నవాళ్ళు. సో అండర్ దట్ ఇంద్రనీల్ గైడెన్స్ మా టీం మెంబర్ మొత్తం వర్క్ చేస్తున్నాం, సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఎస్. ఇప్పుడు కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు, చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అని మీరు ఇందాక చెప్పారు. దాని గురించి కంప్లీట్గా చెప్పండి అసలు. ఈ కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ అనేది ఒక టెక్నాలజీ వైజ్, డిఫరెంట్ టెక్నాలజీ వైజ్ డిజైన్ చేశారు దీన్ని. దీనిలో ఒక మంచి కాన్సెప్ట్ ఏం పెట్టారు అంటే, కాలేజ్ నుంచి ఎవరైనా వస్తే ఏదో వేరే మామూలుగా ట్రైనింగ్ కాకుండా వాళ్ళు ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతూ సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయటం, ఇంటర్న్షిప్ అనేటువంటి కార్యక్రమం. అంటే కాలేజ్ నుంచి అంతకుముందు ఎలా ఉండేదంటే, మీరు వినే ఉంటారు, క్యాంపస్ టు కార్పొరేట్ అనేది ఉండేది. అలా అలా జరుగుతుండేవి అనమాట. అంటే క్యాంపస్లోనే కొంతమంది అక్కడే అని చెప్పి కొంతమంది ఫైనల్ ఇయర్ ప్రాజెక్టులు వాళ్ళే ఇచ్చేసి వాళ్ళే జరుగుతుండేవి. సో అలాంటి కాన్సెప్ట్ అయితే ఏదో ప్రాజెక్ట్ తీసేసుకొని ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళే చూపించేస్తారు, వీళ్ళు చేసేది ఏముండదు. అలా కాకుండా ఈ ఇంటర్న్షిప్ అనేటువంటి కార్యక్రమం పెట్టారు. దానిలో ఈ కోడింగ్ ట్యూటర్లో అది ఒకటి ఇంపార్టెంట్. సో దానిలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఆ సీరియస్నెస్ కూడా ఉండాలి. మామూలుగా కాలేజీలో ఉన్న వాళ్ళందరికీ ఇంటర్న్షిప్ అని చెప్పామనుకోండి, కొన్ని వందల మంది వచ్చేస్తారు, కానీ వాళ్ళలో రియల్గా సీరియస్నెస్ ఉండాలి. ఎవరికైతే నేర్చుకోవాలి, నేను ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో నిలబడాలి అనేటువంటి మెయిన్ ఎయిమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అవకాశం ఇస్తే మనం చేసేటువంటి సర్వీస్ కానీ అది సక్సెస్ఫుల్గా అవుతుంది అనేటువంటి సార్ అభిప్రాయం. సో అందుకోసం ఆ సీరియస్నెస్ ఎలా వస్తుంది అంటే, మనకు ఒక ఫీజ్ స్ట్రక్చర్ పెట్టి, ఆ ఫీజ్ స్ట్రక్చర్ ద్వారా అప్పుడేమవుతుందంటే పేరెంట్స్ కూడా కొద్దిగా ఇన్వాల్వ్ అవుతుంది. డబ్బులు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో పేరెంట్స్ కూడా అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. అసలు సీరియస్నెస్ కూడా అప్పుడే వస్తుంది మీరు అన్నట్టు. అయితే మనం ఏదో డబ్బులు పెట్టామని కాకుండా పేరెంట్స్ని కూడా వచ్చి చూడమని, మన కంపెనీకి వచ్చి. పేరెంట్స్ రాకుండా అసలు మనం యాక్సెప్ట్ చేయం. ఏదో డబ్బులు వాళ్ళు కట్టారు అని చెప్పి తీసుకోము. ఆ డబ్బులు కూడా మనం వెంటనే తీసుకోమండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎలా జరుగుతుంది, వీళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నారా, ట్రైనింగ్లు ఎవరు చెప్తున్నారు, ఇక్కడ ఉన్న ట్రైనర్స్ చెప్తున్నారా, చెప్పేది ఒకటి ఇక్కడ జరిగేది ఒకటి, ఇవన్నీ వాళ్ళకి అవన్నీ చూడమని. అది కూడా ట్రయల్ పీరియడ్ ఇస్తారు. అంటే ఎమ్మెల్యే డబ్బులు కట్టమంటారు 15 days. ఆ ట్రయల్ పీరియడ్లో దే కెన్ నువ్వు
చూసి అబ్జర్వ్ చేసి నీకు ఓకే అనుకుంటేనే దీంట్లో జాయిన్ కమ్మ, కంటిన్యూ అవ్వండి, లేదంటే ఎగ్జిట్ అవ్వచ్చు. లేదంటే ఎగ్జిట్ కావచ్చు. అది పెద్ద ఇదేం కాదు, ఫోర్స్ ఏం కాదు. నువ్వు ఇక్కడ జాయిన్ అయ్యావు అని అంటే నువ్వు డెవలపర్ అయి తీరాలి, అంతే. అది కాన్సెప్ట్. ఎవరైనా డెవలపర్ అవ్వాలి అని అనుకుంటే ఈ కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్లో జాయిన్ అయితే 100% డెవలపర్ అయి తీరుతారు. ఎందుకంటే ఆ సంకల్పం అలాంటిది. 30+ years ఎక్స్పీరియన్స్తో, IT ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ తోటి ఉన్న వ్యక్తి అందరి గురించి ఆలోచించి డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అది. కాబట్టి ఆయన చేసిన ఏవైనా ప్లాన్స్ నేను అబ్జర్వ్ చేసిన వాడిగా నాకు కాన్ఫిడెంట్ ఉంది. నేను కూడా చూశాను, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంతమందిని డిప్లాయ్ అయ్యారు రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం కదా, ఆన్ రెగ్యులర్ బేసిస్. ఏదో ఒక రోజు వారానికో నెలకు కాకుండా రెగ్యులర్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. డిప్లాయ్మెంట్స్ కూడా ఇప్పుడు జరుగుతూనే డిప్లాయ్మెంట్స్ అవుతున్నాయి. రీసెంట్గా ఫుల్ టైం మన దగ్గర ఏవైతే డెవలపర్ ఉన్నారో వేరే కంపెనీ వాళ్ళు ఫుల్ టైం తీసుకున్నారు. అలాంటి అవకాశాలు అంటే. అయితే దీంట్లో కూడా ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, నీకు ఫుల్ టైం వెళ్తున్నారంటే ఎవరు ఏ కంపెనీ వాళ్ళు జనరల్గా పంపించరు. ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్కి వెళ్తే మనకి కంపెనీ ఆదాయం, బెనిఫిట్, బిజినెస్ కదండి, బిజినెస్ కదా. ఎవరైనా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎవరు ఊరికే చేయరు, బిజినెస్సే చేస్తారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ రీసోర్స్ యొక్క లైఫ్ని చూస్తారు సార్. బిజినెస్ కంటే కూడా ఎక్కువ దాని మీదే మనకి ఫోకస్ ఉంటుంది. అతను ఒక స్టెప్ ఇక్కడి నుంచి ఇంకో స్టెప్కి వెళ్తే ఆ గ్రోత్ వాడికి చాలా ఉపయోగపడుతుంది. అతనికే కాదు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా చాలా ఉపయోగపడుతుంది అనేది మెయిన్. ఎవరైనా డిప్లాయ్ అయినా ఇలా ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ వచ్చి వెళ్తున్నా కూడా ప్రతిసారి ఫణి సార్ ఆయన డిప్లాయ్ అయినట్టుగా చాలా, లేదంటే ఆయనకే మళ్ళీ వేరే మంచి ఆపర్చునిటీ ప్రీవియస్ చెప్పాను. ఏ విషయం జరిగినా, చిన్న విషయం జరిగినా అందరికీ ఇన్ఫార్మ్ చేస్తారంట కదా. అలా ఎవరైనా డిప్లాయ్ అయినా లేదా ఇట్లా వేరే కంపెనీకి వాళ్ళు సెలెక్ట్ అయ్యి వెళ్తున్నా అందరికీ షేర్ చేస్తారు. అదొక రకమైన మోటివేషన్ నిజంగా చెప్పాలంటే. మిగతా వాళ్ళకి కూడా నేను ఎప్పుడు ఎలా కనపడతాను అన్నది వీళ్ళకి కూడా అనిపిస్తుంది కదా. అవును. సో అట్లా ప్రతి వాళ్ళు మనం ఏదో స్కూల్లో కనుక టీచర్ ఉంటే హోంవర్క్ చేస్తావా చేయవా అని చెప్పేసి మానిటర్ చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి ఇంటర్నల్గా మోటివేషన్ వచ్చేస్తుంది. అంటే కొంతమంది వాళ్ళ బ్యాచ్లో వాళ్ళు కొంతమంది డిప్లాయ్ అయ్యి మంచి ప్రాజెక్టులు సెలెక్ట్ అయ్యి మంచి ప్రాజెక్ట్ చేస్తూ వేరే కంపెనీలో మన ద్వారా చేస్తూ ఉంటే, అరే ఆ క్లయింట్ మంచి పెద్ద క్లయింట్, నేను ఎందుకు ఆ క్లయింట్లోకి వెళ్ళలేదు అనేటువంటి ఆటోమేటిక్గా వాళ్ళలో వస్తుంది అది. అలా ఒక రకమైనటువంటి మోటివేషన్ కూడా పిల్లలకి. సో మేమందరం డెవలపర్స్ అయినా డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఉన్నా మేము ఎలా ఫీల్ అవుతామంటే మా సొంత పిల్లలు ఉన్నాక వీళ్ళంతా డిప్లాయ్ అవుతుంటే, అంటే మా కోడింగ్ ట్యూటర్స్ యొక్క కృషి, అలాగే వాళ్ళ యొక్క కృషి, అందరూ మోటివేట్ అయ్యి వాళ్ళు ప్రిపేర్ అవటం అంతా ఇదేదో మా వల్లే మ్యాజిక్ మొత్తం జరుగుతుందని కాదు, ఇది కలెక్టివ్ టీమ్ వర్క్ అనమాట. సో కొన్ని టెక్నాలజీస్ వేరే వేరే ట్యూటర్స్ కూడా చాలా మంచి వాళ్ళు సెలెక్ట్ అయ్యి ఉన్నారు ఇక్కడ. అవునండి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే, ఇన్ కేస్ మనం చెప్తాం వాళ్ళకి, ఎవరైనా కోడింగ్ ట్యూటర్స్ని మనం రిక్రూట్ చేసుకుంటున్నప్పుడు కూడా వీళ్ళకి డెమోస్ ఇస్తాం. మీకు తెలిసిందే కదా, డెమోస్ ఇస్తాము. వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తేనే మనం వాళ్ళ చేత వీళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ చేపిస్తాము. వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఏదో మనం వాళ్ళని ఉంచాము, వాళ్ళు చెప్తారు వెళ్తారని కాకుండా వీళ్ళు దానికి ఫాలో అవుతున్నారా లేదా, వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈ కొత్తగా వచ్చే కోడింగ్ ట్యూటర్ చెప్తున్నారా లేదా అని అబ్జర్వ్ చేసి మనం వాళ్ళని కంటిన్యూ చేస్తాం. అది కూడా గమనించాను. ఇక్కడ వేగ్గా ఎవరు పెడితే వాళ్ళని తీసుకోరు, వాళ్ళకి డెమో ఉంటుంది. ఆ డెమో ద్వారా వాళ్ళు చెప్పేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలన్నీ కరెక్ట్గా మనం అవగాహన చేసుకుంటామా లేదనేటువంటి ఫీడ్బ్యాక్. ఎందుకంటే నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు తెలుగులో ఒక లెసన్ ఉండేది, నాకు కొంచెం నమ్మకం ఇవ్వమని, శ్రీశ్రీ గారు రాసింది. నాకు కొంచెం నమ్మకం. అందులో ఆయన ఆకాశాన్ని చింపి చొక్కాలు కుట్టిస్తానని అంటారు. అంటే అంత నమ్మకం అనేది క్రియేట్ చేయగలిగితే అది ఎంతైనా చేస్తుంది. సో ఫస్ట్ ఆ స్టేజ్లోనే బిగినింగ్లోనే ఆ నమ్మకం కలిగించామనుకోండి వాళ్ళల్లో, ఆటోమేటిక్గా వాళ్ళలో రిలీజ్ అవుతారు ఏదో పాయింట్లో. అందుకనే ఫణి గారు చెప్తారు,
ఎవరిని మీరు తక్కువగా వాళ్ళ పొటెన్షియల్ ప్రతి వాడికి ఉంటుంది ఉంటుంది. ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దేవుడు భగవంతుడు పొటెన్షియల్ ఇస్తాడు అని సార్ మనకి ఎప్పుడు చెప్తుంటారు. అందుకనే మీరు ఒకవేళ ఒకళ్ళు పని చేసి ఒకళ్ళు తక్కువ చేశారు, ఒకళ్ళు ఎక్కువ చేశారు అనేటువంటి డిఫరెన్షియేట్ చేయొద్దు మీరు. వాడు ఎందుకు తక్కువ చేస్తున్నాడో, వాడికి ఎంత మనం ఇవ్వగలగమో, ఇంకేదన్నా వాడికి ఏమన్నా ట్రైనింగ్ ఇవ్వగలుగుతామా, ఇంకేదన్నా చేయగలుగుతామా, అలా ఆలోచిస్తారు. కానీ నేను ఎక్కడ ఒక నెగిటివ్ కూడా వినలేదు. అసలు ప్రతిదీ పాజిటివ్గా ఉంటుంది. నేను జాయిన్ అయినప్పుడు నుంచి కూడా, ఇప్పుడేనే కాదు, అప్పుడు టౌన్ హాల్ మీటింగ్స్ కూడా జరుగుతుండేవి, గంటలు జరుగుతుండేవి అప్పుడు మీటింగ్స్ కూడా. సో ఎక్కడన్నా అంటే కొత్తలు మా ఫ్రెండ్ చెప్పాడు కదా, మోటివేషను చాలా ఇది అని చెప్పారు కదా, చూస్తుండేవాడిని. ఎక్కడన్నా నెగిటివ్ ఏమైనా ఉంది అంటే నేను ఫస్ట్లో ఫణి గారిని శంకించానని కాదు, అసలు ఏంటి అంటే ఇంతమంది చెప్తుంటే అని నేను వచ్చాను కదా, నేను కూడా జాయిన్ అయ్యాను కదా. అసలు ఏం చెప్తారు ఫస్ట్ మీటింగ్లోనే నేను నో వర్డ్స్ అమ్మా సరైన ప్లేస్లోకి వచ్చాను. సచ్ కైండ్ ఆఫ్ ఎ గ్రేట్ పర్సన్ హి ఈస్. నాకు అప్పుడు అనిపించింది, మనం పూజలు, ఈ జపాలు, తపాలు, ప్రేయర్స్ ఇవన్నీ కాదు, మన డ్యూటీ మనం కరెక్ట్గా చేస్తే అవన్నీ చేసినట్టే. అలాగే సారు మీటింగ్లో వాటిలో కూడా కొంతమంది అంటారు కదా, ఏదో కన్యాదానం అని, అన్నదానం అని, అలా అన్ని దానాలు, చాలా రకాల దానాలు ఉన్నాయి కదా. సో అలాంటి దానాలన్నీ కూడా మీరు చేస్తున్నారు, మీకు ఆ పుణ్యం వచ్చింది అని చెప్పాను వాళ్ళు. అంటే మేము మా ద్వారా ట్రైన్ అయ్యి, మా ద్వారా ప్రాజెక్టులు చేసి, ఆ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు వెళ్ళి వాళ్ళకి మ్యారేజ్లు అవుతాయి, ఇల్లు కొనుక్కుంటారు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళు అలా. అంటే ఇప్పుడు ఏవైతే దానాలు ఉన్నాయో అవన్నీ కూడా కవర్ అయిపోతాయి. నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాను, ఇందాక ఫోన్ చేసి మా బాబు పుట్టారని చెప్పాను అంటే, అది అంటే మర్చిపోకుండా వాళ్ళు ఎన్ని ఇయర్స్ అయినా కూడా ప్రతిదీ వాళ్ళు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే సార్ చెప్పినట్టు ఇక్కడ రిలేట్ అయింది చూడండి, నేను చెప్పిన దానికి ఉదయం కాల్ వచ్చిన దానికి అలా రిలేట్ అయింది అనమాట. అంటే ఆ వాస్తవం ప్రతి వర్డు మనం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అలా ఉంటుంది అనమాట. అందుకనే కంపెనీలో ఎన్ని గంటలు పనిచేస్తామని కొంతమంది మోటివేషన్ వాళ్ళు కూడా చెప్తుంటారు. కంపెనీలో నీ టైమింగ్స్, ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్ళాడట. ఇంటర్వ్యూకి వెళ్తే ఆ కంపెనీ వాళ్ళు, ఈ కంపెనీ కోసం నువ్వు ఎన్ని గంటలు పనిచేస్తావు అని చెప్పాను. ఎన్ని గంటలు పనిచేస్తావు అంటే, నేను మార్నింగ్ ఆఫీస్ అవర్స్ 9 to 6:30 పనిచేస్తాను. ఆ కన్వర్జేషన్ ఏదైతే ఉందో వాళ్ళ తండ్రి చూస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ద మోటివేషనల్ పర్సన్ చెప్పింది, నా సొంతదేం కాదు ఇది. అతను తండ్రి అబ్జర్వ్ చేస్తుంటాడు, ఈవిడ కాల్ అయిపోయిందా, నా పెద్దగా ఏం క్వశ్చన్స్ ఏం అడగలేదు, వాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తావు అన్నారు, చిన్న క్వశ్చన్లు అడిగారు, అయిపోయింది, నేను సెలెక్ట్ అయిపోతానని అని ఇతను తండ్రి చెప్తాడు. తండ్రి అంటాడు, నువ్వు సెలెక్ట్ కావటం కష్టం రా. ఆయన అబ్జర్వ్ చేశాను. ఎందుకు నాన్న, ఎందుకు నేను సెలెక్ట్ కాను అని చెప్పేసానంటే, నువ్వు నీ యొక్క పని అవర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆ టైం ప్రకారంగా లంచ్, డిన్నరు, ఈ బ్రేక్లు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్పావు. కంపెనీకి అలా కాదు నాన్న. కంపెనీ అంటే నువ్వు ఆ కంపెనీలో నువ్వు ఇచ్చినటువంటి ఏదైతే వర్క్ ఉంటుందో ఆ వర్క్ గురించి, ఆ కంపెనీ గ్రోత్ గురించి, నువ్వు ఇంటికి వచ్చి తింటున్నా, స్నానం చేస్తున్నా, పడుకున్నా, దాని గురించి ఆలోచించాలి. 24 hours. అది నేను 24 గంటలు నేను కంపెనీకి పనిచేస్తాను అనేటువంటిది చెప్పాలి. కానీ ఆన్సర్ ఇది కాదు, అది కాదు, అక్కడే నువ్వు రాంగ్ చేసావు, నాకైతే నమ్మకం లేదు నాన్న బంగారం అని చెప్తారు అన్నమాట. సో ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే కంపెనీ గురించి మనం ఎంతలా ఆలోచించాలి. చాలా చక్కగా వన్ ఆఫ్ ది, నా పేరు గుర్తులేదు కానీ వన్ ఆఫ్ ది మోటివేషనల్ స్పీకర్ చెప్పారు ఇది. సో అదే నేను రిపీట్ చేస్తున్నాను. అదే నేను మా వాళ్ళకి కానీ, నా ఫ్యామిలీలో మెంబర్స్కి కానీ, మా ఫ్యామిలీలో కూడా కొంతమంది బీటెక్లో వాళ్ళు చదువుతూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాము అని చెప్పి సలహాగా ఫోన్ చేస్తే చెప్తూ ఉంటారు, సబ్జెక్ట్ కన్నా ముందు నువ్వు ఎంతవరకు చేస్తున్నావు, అలాగే నీకు ఎక్స్పీరియన్స్ కావాలి. చాలామంది ఫోన్ చేసి అడుగుతారు, నా ఇట్లా ఇంటర్వ్యూ అని, నువ్వు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసావా,
ప్రాజెక్ట్ చేయకుండా ఎక్స్పీరియన్స్ లేకుండా నీకు ఏది రాదు. కానీ ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తుంది? ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? అందుకోసం ఏదైనా ఒక కంపెనీలో నువ్వు వెళ్ళి ఇంటర్న్షిప్ చేయాలి, చేయాలి. ఇంటర్న్షిప్ చేసి స్కిల్స్ నేర్చుకోవాలి. స్కిల్స్ నేర్చుకుంటే అప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతుంది. ఆ ఇంటర్న్షిప్ పీరియడ్ ఏదైతే ఉందో అది ఎక్స్పీరియన్స్ చెప్పొద్దు. 6 months కావచ్చు, 9 months కావచ్చు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ కూడా ఇస్తున్నాయి. అవును. ఆ ఎంఎన్సీ కంపెనీస్ ద్వారానే వెళ్ళి ఏదైనా ఇంటర్న్షిప్ చేసి నువ్వు కనుక వెళ్తే ఫ్రెషర్ కాదు, అప్పుడు నువ్వు ఆ ఎన్ని నెలలు ఒకరోజు చేసిన ఎన్ని నెలలు చేసినా అది నీకు ఎక్స్పీరియన్స్ క్లైమ్ అవుతుంది. అప్పుడు నువ్వు చేసిన వర్క్ నువ్వు చెప్పితే వాళ్ళు నీలో ఉన్నటువంటి జిజ్ఞాస ఏదైతే ఉందో ఎంతవరకు నేర్చుకోగలుగుతాడు. అంటే కంపెనీస్లో ప్రతి ఇంటర్వ్యూకి పోతే ప్రతి ఇంటర్వ్యూలో 45 నిమిషాలు జరుగుతాయండి. ఈ 45 నిమిషాల్లో వాడు మొత్తం అనాలిసిస్ చేయాలంటే మొత్తం కోడ్ రాయించాలంటే అవ్వదు, ప్రాజెక్ట్ మొత్తం చూడాలంటే అవ్వదు. వీడు నా ప్రాజెక్ట్కి ఎంతవరకు సరిపోతాడనే చూస్తారు. వీడు ఏదైనా కొత్తదనం ఏదైనా ఇస్తే, కొత్త టెక్నాలజీ కనుక ఏదైనా ఇస్తే ఆ లెర్నింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయా లేదా చూస్తారు. ఎగ్జాక్ట్లీ. ఒకటి లెర్నింగ్ నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉండాలి. రెండోది ఆ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ అనేది కూడా ఉండాలి. ఇప్పుడు నేను వేరే టెక్నాలజీస్ చాలా ఉన్నాయి, కానీ నేను ఫస్ట్ నుంచి నమ్ముకున్నది జావా టెక్నాలజీ. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఎందుకంటే దాని మీద ఫస్ట్ నేను కూడా సి నేర్చుకున్నాను, C+ నేర్చుకున్న తర్వాత జావాకి వచ్చేసాను. ఆ జావా మీద ఉన్న డెవలపర్గా కూడా పనిచేశాను. అయితే డిఫరెంట్ రెసిషన్ పీరియడ్ చూశాను. నేను చూసిన జావా మీద ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉండేది. అందుకని ఎవర్ గ్రీన్ జావా అంటారు. ఈవెన్ జావా వచ్చి ఆల్మోస్ట్ 25 years అయిపోయింది. ఏ టెక్నాలజీస్ వచ్చినాయి కానీ జావా ఈజ్ స్టిల్ దేర్. కానీ మనకి రిక్వైర్మెంట్ చూసారా, జావా అన్ని టెక్నాలజీస్ కన్నా ఎక్కువ రిక్వైర్మెంట్ వచ్చేది అంటే జావా. అందువలన జావా అంటే నువ్వు ఏదైనా ఒక టెక్నాలజీ అంటే ఇప్పుడు ఏదో జావా వాడిని కాబట్టి జావా రిక్వైర్మెంట్ చేస్తున్నాను కాదు, ఎక్స్పర్ట్ అవ్వాలి, ఏదైనా ఇష్టపడాలి, ఇష్టంగా చేయాలి. చేస్తే అప్పుడు ఇప్పుడు ఏదైనా మనం హోటల్కి పోయామనుకోండి, 4 రకాల ఐటమ్స్ ఉంటాయి. ఆ 4 రకాల డబ్బులు పెట్టాం కదా మొత్తం తినం. ఏదో మనకి నచ్చింది ఏదైతే ఉందో దాన్ని బాగా కావాలంటే ఇంకోసారి మళ్ళీ తీసుకొని తింటాం. అలాగే 10 టెక్నాలజీస్ ఉన్న మార్కెట్లో ఏదో నీకు ఇష్టమైంది నువ్వు దాన్ని పట్టుకోవాలి. కష్టమో నష్టమో దాని మీద వెళ్ళాలి. వెళ్తూ ఉంటే మన ప్రయత్నం చేస్తూ ఉంటే మన ప్రకృతి కూడా సహకరిస్తుంది అన్నట్టు ఆటోమేటిక్గా మనకి ఎగ్జాంపుల్స్ అవన్నీ ఇవన్నీ ఇప్పుడు జనరేషన్ ఆలోచించాలి. ఇప్పుడు జనరేషన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే నాకు ఎంత ప్యాకేజ్ వస్తుంది, అది ఎంఎన్సీయా కాదా అంటారు. నీకు స్కిల్ ఉందా లేదా అని నీ మనసు నీ ఇన్నర్లోకి వెళ్ళి నువ్వు చూసుకోవాలి. అలా క్వశ్చన్ చేయరు. నేను ఒక కంపెనీకి ఇంటర్న్షిప్లో 50,000 ఇస్తారా అని అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్న్షిప్లో డబ్బులు ఇవ్వటం కాదు, నువ్వు డబ్బులు ఇచ్చి నేర్చుకోవాలి యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళ అవకాశం ఇవ్వటం గొప్ప. మేము అప్పట్లో మాకు ఇంత లేదు. మేము ఒక క్లయింట్కి పనిచేసాం, మొబైల్స్ కూడా లోపలికి తీసుకుపోవడానికి ఉండదు, స్మార్ట్ ఫోన్ లేవు. దాంట్లోనే పడి నిద్రపోకుండా చేసి టాస్క్ అర్ధరాత్రి చేసి బయటకు వచ్చేవాళ్ళం. అలా కష్టపడబట్టే ఈరోజు ఇన్ని అవకాశాలు రావటానికి ఉంది. కాబట్టి ఇప్పుడు జనరేషన్ ఏం చేయాలి అంటే ఈ జనరేషన్ కంపల్సరీగా థింక్ చేయాల్సింది, మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి అని అనుకుంటే ఇంటర్న్షిప్ చేయండి, చేసి దాని ద్వారా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఆ స్కిల్ని ఎవ్వరూ దోచేయలేరు. ఆ స్కిల్ ఉందా మీకు ఇంకో కొన్ని సంవత్సరాల పాటు కంపల్సరీగా ఎటువంటి దిగులు లేకుండా. కొంతమంది ఏం చేస్తారంటే అండి, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తారు, ఇంటికి పోయిన తర్వాత కూడా ల్యాప్టాప్ పెట్టుకొని చేస్తారు. చూస్తున్నాం చాలామంది జర్నీలో కూడా చేస్తుంటారు. ఇవన్నీ ఎందువల్ల అంటే కొంత స్కిల్ స్టార్టింగ్లో వాళ్ళకి లోపం ఉంది. మేము పనిచేసినప్పుడు మేము అట్లా కొన్ని కంపెనీలు చేసుకుంటూ వచ్చిన తర్వాత రోజు మొత్తంలో మేము పనిచేసే 1 hour పనిచేసేవాళ్ళం. అంటే నా టాస్క్, మిగతా వాళ్ళదంతా మా టీం మెంబర్స్ గురించి మాట్లాడి వాళ్ళ టాస్క్లు చేసేవాళ్ళు.
అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు ల్యాప్టాప్లు పెట్టుకొని గంటలు గంటలు ఏదో కుస్తీ పడుతున్నారు అని అంటే వాళ్ళు ఇనిషియల్గా దాని మీద అంత ఫోకస్ లేకపోవటం అప్పుడు నేర్చుకోకపోవడం లేదా ఆ టెక్నాలజీ స్విచ్చింగ్ అవ్వటం. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా స్విచ్చింగ్ అవ్వాలన్నా, ఎవరన్నా హౌస్ వైఫ్స్ ఏదన్నా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి రావాలన్నా ఇది కూడా మంచి ప్లాట్ఫామ్స్. హౌస్ వైఫ్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీస్ ఇద్దరు పనిచేస్తేనే ఫ్యామిలీస్ ముందుకు వెళ్తాయి. ఇప్పుడు మీకు తెలియదే కాదు మార్కెట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా హౌస్ వైఫ్స్ రాగానివ్వండి, లేకపోతే కొన్ని సంవత్సరాలు చదివేసేసి ఏదో ఇబ్బందుల ద్వారా ఆగిపోయి మళ్ళీ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదో ఫ్యామిలీకి కొద్దిగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశం ఉన్నా కానీ నాన్ ఐటీ లేక దాంట్లో కాకుండా కొద్దిగా చేంజ్ అవుదాం అనుకున్న వాళ్ళకి కానీ ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ కోడింగ్ ట్యూటర్ అనేది. సో దీంట్లోకి వచ్చి ఏదో మామూలుగా పాఠం చదువుతున్నట్టు కాకుండా దీంట్లో ఇంటర్న్షిప్ చేసి ప్రాజెక్ట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయ్యి మాకున్నటువంటి ఇన్హౌస్ ప్రాజెక్ట్స్ చేసి ఆ ఎక్స్పీరియన్స్తో మాకున్నటువంటి క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి అది జెన్యూన్గా మనం ఎక్కడెక్కడ ఏదో నేర్చుకున్న వాళ్ళని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలను పెట్టకుండా వాళ్ళకి ఏదైతే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారో ఆ ఎక్స్పీరియన్స్తో మనం పంపిస్తే అక్కడ కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి అక్కడ నేర్చుకుంటారు సార్. అట్లా చేస్తే మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సక్సెస్ఫుల్ అవుతారు. అలా నేను చాలామందిని చూశాను ఇక్కడ. మీ ఎక్స్పీరియన్స్లో చాలామందిని చూశాను. 100%గా సక్సెస్ అవుతారు. అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే అండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మన కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్ గురించి. అసలు ఇంటర్న్షిప్కి ఎందుకు చేయాలి అన్నది కూడా మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ అంటే చేశారు. ఎవరైనా ఇంటర్న్షిప్ చేయటం అని అంటే ఏదో మనీ గురించో అలా కంపెనీ కొన్ని మనం యాడ్ చేసుకొని ఇంటర్న్షిప్ అలా అనుకుంటారు. ఏదో ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్ చేసి సబ్మిట్ చేయాలి సర్టిఫికేట్ దానికోసం. అలా కాదు, మనకి మనం అప్స్కిల్ అవ్వడానికి చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్. అదేదో కాలేజీలో సబ్మిట్ చేయడానికి కోసం అని కాకుండా అలా చేరితే ఇది చాలా మంచి అవకాశం, సక్సెస్ఫుల్ అవుతారు. మీరు ఫణి సార్ని చూసారు, ప్రీవియస్ ఆర్గనైజేషన్లో చూసారు. అక్కడ కూడా ఆయన ఒక విజన్ పెట్టుకున్నారు, ఆ విజన్కి రీచ్ అయ్యారు అని ఇప్పటివరకు మనం చేసిన చాలా ఎపిసోడ్లో చాలామంది నుంచి విన్నాము. అట్లనే ఇక్కడ కూడా ఆయనకు ఒక విజన్ ఉంది. అది 2027 కల్లా 10,000 ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేయడం అనేది 500 crores కంపెనీ కావాలి అజా అన్నది సార్ విజన్. ఆ విజన్ మనం రీచ్ అవుతామంటారా సార్ అనుకున్న పీరియడ్లో? నేను ప్రీవియస్ కంపెనీలో కూడా మా కంపెనీలో డిఫరెంట్ వింగ్స్లో డిఫరెంట్ ఫ్లోర్లో బోర్డ్స్ ఉండేవి. దాంట్లో స్టెప్స్ లాగా ఉండి 100 crores అని చెప్పేసి అలా ఉండేది. ఈ స్టాఫ్ ఆర్గ్యుమెంటు డెవలప్మెంటు అట్లా దాంట్లో కూడా ఉన్నాయి. ఇంత పెద్ద కంపెనీ ఇన్ని కోర్స్ అవుతుందా అని అంటే చాలా సులువుగా అవుతుందని చెప్పేసి అనేవాళ్ళు. కానీ మనకు అర్థమయ్యేది కాదు. అంటే మేము LND వరకు పరిమితం అయి ఉండేవాళ్ళం. కానీ ఈ టౌన్ హాల్ మీటింగ్స్లో ప్రతిదీ అప్డేట్ చేస్తుండే వాళ్ళు కాబట్టి సీనియర్ పీపుల్ అందరికీ ఆ గ్రూప్లో ఉండే వాళ్ళకి మనం ఇంత అచీవ్ అయ్యాము, ఇంత సేల్స్లో ఇంత టార్గెట్ రీచ్ అయ్యాము. రీచ్ అవ్వటమే కాదు, అక్కడ రీచ్ అయితే కంపెనీకి వస్తాయి రెవెన్యూ, కానీ సేల్స్ పర్సన్స్ కార్స్ ఎవరైనా ఇస్తారా? కార్స్, ఇన్సెంటివ్స్, మొబైల్స్ ఒకటేంటి అంటే ఎంకరేజ్మెంట్ చేయటం వాళ్ళని. అవన్నీ చూస్తున్నప్పుడు ఇంకెందుకు కలగదండి, కాన్ఫిడెన్స్ కంపల్సరీగా మనం అచీవ్ అవుతాం. అది ప్రీవియస్ ఆర్గనైజేషన్లో. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్లో కూడా నాకు నో డౌట్ నమ్మకం ఉంది. ఎందుకంటే లీడర్ ఇక్కడ మనల్ని లీడ్ చేస్తున్న లీడర్ అలాంటి వారు కాబట్టి లీడర్ వల్ల కంపల్సరీగా మనం సక్సెస్ అవుతామని నమ్మకం ఉంది. ఇంకా కొన్ని వందల వేల మంది ఈ ఆర్గనైజేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వస్తారు. వాళ్ళు రావటమే కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీతో లింకప్ అవుతారు. అది నమ్మకం ఉంది. ఈ డిఫరెంట్ లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినా ఆ టెక్నాలజీ రిలేటెడ్ కూడా ఈ కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ చేంజ్ అవుతూ అప్గ్రేడ్ అవుతూ వస్తుంది. మనకి ఇంకా ఇండస్ట్రీ ప్రకారం ఏదో ఓల్డ్ టెక్నాలజీస్నే కాకుండా దీంట్లో కూడా ప్రస్తుతం మనం డెవలప్స్ అని బట్టి మనం కూడా డిఫరెంట్ టెక్నాలజీస్ అప్స్కిల్ చేయడం కూడా దాన్ని మ్యాచ్ చేసుకుని మనం చూస్తూ ఉంటాం. ఉన్నాయి మనకి ఇప్పుడు ఏఐ, సైబర్ సెక్యూరిటీ అట్లాంటివన్నీ కూడా
1 by 1 డిస్కషన్లో ఉన్నాయి. దాని ప్రకారంగా చూస్తే నాకైతే డౌట్ లేదు, తొందరలోనే రీచ్ అవుతాము. మనం అప్పటిదాకా వెయిట్ చేయకుండా హోప్ సో తొందరగా రీచ్ అవుతాం అని అయితే నాకైతే నమ్మకం ఉంది. సంకల్పం అలాంటిది. అంటే అనుకున్న పీరియడ్ కన్నా ముందుగానే మనం అచీవ్ అవుతాం. అంటే ఆ డబ్బు మొత్తం ఆయన ఏదో తీసుకుని ఆయన ఇదైపోవాలని కాదు, ఆయన ఒక్కరే హ్యాపీ ఫీల్ అవుతారు, కానీ ఆయనతో ఉన్న ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి అనేది వాళ్ళ యొక్క గ్రోత్ని కూడా చూస్తున్నాం. ఇప్పుడు మన ఎంప్లాయీస్లోనే ఎగ్జాంపుల్, మనమంతా ఎగ్జాంపుల్. ఆయన ఒక్కొక్క స్టెప్ వెళ్తుంటే ఆయనతో ఉన్న వాళ్ళందరూ కొన్ని సందర్భాల్లో, అంటే నా ప్రీవియస్ ఆర్గనైజేషన్ నుంచి ఈ ఆర్గనైజేషన్కి కొంతమంది సార్తో వచ్చారు. మేము తర్వాత మా L&D వరకు మేము డిస్కస్ చేసుకుని మనం తప్పు చేసామేమో, అప్పుడే వచ్చేసి ఉండాల్సిందేమో అని అది లేట్గా అందరూ మాకు అక్కడ ప్రీవియస్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి, అంటే వాళ్ళు తక్కువ అంచనా వేయటమని కాదు, కానీ సబ్ స్టాఫ్స్తో సహా వచ్చేసారు సార్తో. మేము ఇన్ని కంపెనీలో పనిచేసి ఇంత ఎక్స్పీరియన్స్ చేసి రాలేకపోయారు. ఆ రోజు ఒక స్టెప్పు వేయలేకపోయాం. ఎందుకంటే దానికి వేరియస్ కారణాలు ఏంటంటే, ఒకటి ఏంటంటే మా బౌండరీ అంతవరకే ఉండేది, అంటే మా L&D వరకు మాత్రమే ఉండేది. మేము మిగతా విషయాల్లో ఎక్కడ మేము డిస్కషన్స్లో పాల్గొనే వాళ్ళం కాదు. అందువల్ల ఆ సార్ యొక్క టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరితో మేము ఒకే రకంగా ఉండేవాళ్ళం. సో మేము అలా చేసుకుంటుండటం వల్ల మమ్మల్ని సార్ కూడా అలాగే ఎంకరేజ్ చేశారు. మళ్ళీ ఈ కంపెనీకి రావడానికి కూడా చూడండి, అంటే వేరే పర్సన్ అయితే అవును ఆ రోజు నేను ఆ కంపెనీ నేను సేల్ చేసి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు నాతో రాలేదు కదా అని ఇక్కడ ఆయన ఆలోచించలేదు. వన్స్ ఇక్కడ ఆపర్చునిటీ ఉంది అని అనుకున్నాము, మన HR టీం కనెక్ట్ అయ్యారు, వెంటనే ఆయన యాక్సెప్ట్ చేశారు. ప్రాసెస్ అంతా ఇక్కడ ఏంటంటే ఫణిగారి దగ్గర కంపెనీలో అక్కడైనా ఇక్కడైనా ఏ ఇంటర్వ్యూ ప్రాసెస్ జరిగినా ఫైనల్గా సార్ దగ్గర ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే నా పేరు ఇలా వచ్చింది, షార్ట్ లిస్ట్ అయింది అంటే ఓకే యాజ్ పర్ ప్రొసీజర్ చేయండి, కానీ అతను ప్రూవ్డ్ చెప్పారు, అతను ప్రూవ్డ్ నాకు తెలుసు. ఎందుకంటే ఆ ఆర్గనైజేషన్లో ఏం జరిగినా సార్కి తెలిసేది కదా, సార్కి తెలియకుండా ఏమి ఉండేది కాదు. కాబట్టి ఆయన ప్రూవ్డ్, నాకు నమ్మకం ఉంది. కానీ అలా అని చెప్పేసి మీరు చూడద్దు, మీరు మీ ప్రొసీజర్ ప్రకారంగా చేయండి, అన్నీ ఓకే అంటేనే నా దగ్గర తీసుకురమ్మన్నారు. సో అవన్నీ క్లియర్ అయ్యి వెళ్ళిన తర్వాత సార్ మళ్ళీ మీరు ప్రూవ్డ్ అని చెప్పి నీకు తెలుసు, కానీ ప్రొసీజర్ ప్రకారం జరగాలి కాబట్టి మీరు ప్రొసీజర్ లేదా నేను డైరెక్ట్గా తీసుకోవచ్చు, కానీ నేను ప్రొసీజర్ని ప్రాసెస్ ప్రకారం జరగాలని చెప్పేసి చేశారు. అలా అవకాశం ఇచ్చారు. అలాగే మళ్ళీ మేము మా స్నేహితుడు ఎలా అయితే ప్రీవియస్ ఆర్గనైజేషన్లో కలిసి పనిచేసాము, అంతకుముందు పనిచేసాము, అలా అవకాశం ఇద్దరికి వచ్చింది. సో ఇద్దరం సేమ్ ఆర్గనైజేషన్ డెలివరీ మేనేజర్స్గా చేస్తున్నాం. అంటే అక్కడ ఒక సీనియర్ టెక్నికల్ పర్సన్గా పనిచేసాము, ఇక్కడ నుంచి మేనేజర్గా, నెక్స్ట్ డెలివరీ మేనేజర్గా, అలా ఒక్కొక్క స్టెప్ అది తక్కువ టైంలో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. మా ఫోకస్ ఏమో మా వర్క్, సార్ ఫోకస్ ఏమో ఎలా క్లయింట్స్ రావాలి, ఎలా ప్రాజెక్ట్ రావాలి, ఇవి ఎలా గ్రోత్ చేయాలి అనేది, డెలివరీ పార్ట్, ఇంటర్న్షిప్ సెషన్స్, స్ప్రింట్స్ అన్ని ఎలా చేయాలి మేము చేస్తాము. అవి సారు మిగతా అంతా సార్ చూసుకుంటారు. అలాగే ఆ సార్తో పాటు ఒక టీం మెంబర్స్ ఉన్నారు. మాకు బోర్డు మెంబర్స్ తెలియదు, కానీ ఇక్కడ ప్రశాంత్ గారు అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళు కానీ CEO ఆపరేషన్స్ అన్నీ చూస్తారు. ప్రశాంత్ కుమార్ సురభి. ఆయన కూడా చాలా, అంటే రీసోర్స్తో కానీ ఎంప్లాయీస్తో కానీ ఒక ప్రౌడ్నెస్ కానీ, ఒక ఏదో అధికారం అన్నట్టు కాకుండా అసలు ఏ కోసం ఇక్కడ కనపడదు. అంటే అసలు ప్రశాంత్ సార్ దగ్గర క్వాలిటీ అదొకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఫణి గారు పక్కన ఉన్నారు అంటే ఆటోమేటిక్గా ఎవరైనా పాజిటివ్ అంటే ఆయన ఎలా ఉంటారో ఈయన నుంచి కూడా మనం చూస్తుందంతా అవే క్వాలిటీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అలా తను కూడా మోటివేట్ చేస్తూ
కొద్దిగా మాకు బిడియం ఉంది. అంటే మేము రిసోర్స్ వరకే అక్కడ ఆ యొక్క ట్రైనింగ్ రూము, ఆ డెవలప్మెంట్ టీంలో మేము హీరోలం. కానీ ఫ్లోర్ మొత్తంలో మేము జీరోలం. కానీ ఆ జీరోని మళ్ళీ హీరో చేసేది సార్ ఎంకరేజ్మెంట్, ప్రశాంత్ గారు మోటివేట్ చేస్తున్నారు. మోటివేట్ చేయడం ఆ మోటివేషన్తోనే నేను మీ ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నాను. నైస్ అండి. ఇంకా అజాలో కల్చర్ గురించి చెప్పండి. అది ఈ ఫణి గారు ఫస్ట్ నుంచే ఇంజెక్ట్ చేస్తారండి. ఎలా ఉంటుందంటే ఈ కల్చరు ఒక ఫ్యామిలీ, మన కుటుంబంలో ఎలా ఉంటామో అలా ప్రతి వాళ్ళు ఒక రిలేషన్ లాగా ఉంటుందన్నమాట. ఏదో ఒక డిజిగ్నేషను, ప్రౌడ్నెస్ అనేది ఎవరిలో కనపడదు. ఆ ఎంప్లాయీ ఏదో నా రోలు నా వర్క్ అని కాకుండా ఎవరికైనా ఏదైనా సహాయం హెల్ప్ కావాలంటే ఆ టీం మెంబర్స్ వచ్చేస్తారు, చేసేస్తారు. వీళ్ళకి తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేల్స్ పర్సన్ ఏదైనా రిక్వైర్మెంట్స్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళ దగ్గర ఉండవు ప్రొఫైల్స్, వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నాయనుకోండి, వాళ్ళు రెఫర్ చేస్తారు, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇదిగోండి మంచి ప్రొఫైల్ నా ప్రీవియస్ ఆర్గనైజేషన్లో పనిచేశాడు, రియల్ ఎక్స్పీరియన్స్, ఏం ఫేక్ కాదు అని చెప్పి వాళ్ళు టకామని ఇచ్చేస్తారు. అంటే ఒక టీం లాగా అంటే నేను సేల్స్లో కాదు కానీ సేల్స్ రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి చేస్తాను. అట్లాంటి కల్చర్ అనేది ఉంది. సో అందువల్ల ఇది ఒక ఫ్యామిలీ. నేనే కాదు, ఎవరిని తరిచి మీరు అడిగినా కానీ ఇదే చెప్తారు. దిస్ ఈజ్ టుడేస్ అజాస్ మీటా లీడర్ షో. ఈరోజు ఈ షో ద్వారా చంద్రశేఖర్ బిజ్బిల్లా గారు ఇంటర్న్షిప్ అంటే ఏంటి, ఇంటర్న్షిప్ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు మనం ఇంటర్న్షిప్ ఎందుకు చేయాలి అనేది చాలా క్లియర్గా మనందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. చాలా థ్యాంక్ యూ అండి, అవకాశం వచ్చింది. తర్వాత నా 25 years ఎక్స్పీరియన్స్ మొత్తం ఒకసారి బ్యాక్ వెళ్ళి ఒకసారి చూసుకోవడం చాలా సంతోషం అనిపించింది. అంతా నా కళ్ళ ముందు మొత్తం ఒకసారి, మీ కళ్ళ ముందుతో పాటు మా కళ్ళ ముందు కూడా అంతా మేము చూసినట్టు అనిపించింది. మీరు అంతా బాగా క్లియర్గా చెప్పారు మీ కెరియర్ ప్రోగ్రెషన్ గురించి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఆల్. Thank you so much. I'll be back with another leader from Ajas leadership team soon. Until then, signing off, Ashwini Pasam.